హైదరాబాద్‌లో దత్త మందిరాలు ఎన్నున్నాయి? అట్లేమన్నా చూసారా మీరసల? నమస్కారం అండి. ఈ హైదరాబాదులో ఉన్నటువంటి యొక్క దత్త మందిరాల గురించి చెప్పమని మీరు అడిగారు. చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే ఇంతవరకు మనకు హైదరాబాదులో ఇన్ని క్షేత్రాలు ఉన్నాయని ఎవరికి తెలవది. నాకు తెలవది, ఎవరికి తెలవది. కానీ ఎప్పుడైతే అన్వేషణ మొదలుపెట్టినో నాకు ఒక్కొక్కరు చెప్పడం. ఇప్పుడు ఉదాహరణకు ఒక టెంపుల్‌కి వెళ్తాను. ఆ టెంపుల్‌లో ఆ పూజారిని అడుగుతా, "ఏవండీ ఇంకెక్కడనైనా దత్త మందిరం ఉందా?" "ఆ! ఉందండి. పలానా చోట ఉన్నది" అని అనేది. ఆయన ఫోన్ నెంబర్ తీసుకొని వచ్చేది. మళ్ళీ అతన్ని నేను కనుక్కునేది. మళ్ళీ కనుక్కున్నప్పుడు ఆయన నాకు ఫోన్ చేసి చెప్పడం. మళ్ళీ అతను ఫోన్ చేస్తే అతను చెప్పడం. ఈ విధంగా నా ప్రయాణం అంతా సాగింది. సాగుతూ తీస్తుంటే ఇప్పటి వరకు నేను చేసినటువంటి యొక్క క్షేత్రాల్లో దాదాపు ఒక 185 క్షేత్రాలు తెలంగాణలో తిరిగిన. అందులో 85 క్షేత్రాలు మన హైదరాబాద్ సిటీలోనే ఉన్నాయి. అబ్బా! ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే, ఎన్ని క్షేత్రాలు ఉన్నాయంటే దత్తాత్రేయుని యొక్క సాంప్రదాయం వెల్లివిరుస్తాంది హైదరాబాద్‌లో. అంత దత్తాత్రేయుని యొక్క తత్వం అందరికి ప్రజల్లోపటికి వెళ్తున్నది. అయితే మరి కనిపిస్తలేరా అంటే కనిపిస్తలేరు. కొంతమంది గుప్తంగా ఉంటారు. ఉదాహరణకు శాలిబండ ఉన్నది. అక్కడ ఒక మహారాష్ట్రుల యొక్క ఇల్లు ఉన్నది. రోజు పూజ అవుతుంది. ఎవరైనా వెళ్ళొచ్చు. ఫ్యామిలీ వరకే చేసుకుంటారు. కానీ ప్రసాదం ఇస్తారు. ఇప్పుడు గోఖలే నగరం ఉన్నది రామంతపూర్లో. ఆ గోఖలే నగరం వెళ్తే అక్కడ కామాత్కర్ అని ఒక అతను ఉండే. అతనికి స్వప్నంలో దత్తాత్రేయుడు వచ్చి ఒక స్తూపం పెట్టిండు ఇంటి దగ్గర. అందులో తులసి చెట్టు ఉంది. ఆ స్తూపంలో నేను ఉన్నా అని చెప్పిండట దత్తాత్రేయుడు. చెప్తే ఆ స్తూపాన్నే దత్తాత్రేయునిగా భావిస్తూ రోజు పూజ చేస్తారు, ప్రవచనం చేస్తారు. ఆయన పని మీద వెళ్తాడు. ఏదో టెక్నికల్గా వర్క్ ఉంటుంది, వెళ్ళిపోతారు. ఆయన భార్య ఉంటుంది. ఉదయమే లేచి ప్రసాదం వండి పెడుతుంది. ఇంత ప్రసాదం ఎవ్వరు వచ్చినా కూడా ప్రసాదం లేదు అనే సమస్య లేదు. నేను 3 సార్లు పోయినా 3 సార్లు ప్రసాదం ఇస్తుంది. అది లేకపోతే ఇంట్లో నుంచి ఏదన్నా ఒకటి తీసుకొచ్చేస్తుంది. ప్రసాదం ఇవ్వకుండా పంపించదు ఎవరినైనా కూడా. అట్లా అంత సంస్కారం ఎంత బాగుందో చూడండి. అయితే ఈ హైదరాబాద్లో ఎందుకు ఉన్నాయి అని అంటే ఒక కారణం, ఇక్కడ మొదలు ఈ హైదరాబాదు నిజాం కాలంలో అంటే నిజాం రాజు పరిపాలనలో ఇది ప్రాంతం ఉండేది. ఆయన పరిపాలించేది. అప్పుడు మద్రాసులో ఉన్నటువంటి యొక్క కొన్ని ప్రదేశాలు, కర్ణాటకలో ఉన్న ప్రదేశాలు, తర్వాత మహారాష్ట్రలో ఉన్న ప్రదేశాలు ఈ కలిసి ఉండేది. ఇక్కడ కలిసి ఉన్న తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఏర్పడిన తర్వాత అవన్నీ విడిపోయినాయి. కొన్ని ప్రాంతాల వాళ్ళు మద్రాసులో కలిసినాయి, కొన్ని ప్రాంతాలు మహారాష్ట్రలో కలిసినాయి, కొన్ని ప్రాంతాలు కర్ణాటకలో కలిసినాయి. కానీ ఈ దత్త సాంప్రదాయము మహారాష్ట్రలో ఎక్కువ ఉన్నది. వాళ్ళు ఎక్కువ మొక్కుతారు. ఇప్పుడు మనం తిరుపతి ఏరియాకు పోయినాం అనుకోండి, ఎవరి ఇంట్లో చూసినా కూడా వెంకటేశ్వర స్వామి ఉంటాడు. షిరిడి పోయినాం అనుకోండి, షిరిడి సాయిబాబా ఉంటారు. అట్లా అక్కడ దత్తాత్రేయుడు బాగా ఉన్నది ప్రాప్తి. సో వాళ్ళందరూ కూడా వెనుకకి వెళ్ళిపోలే. ఎప్పుడైతే భాషా ప్రయుక్త విడిపోయేటువంటి ఒక గవర్నమెంట్ నిశ్చయం చేసిందో, అయినప్పటికీ కూడా ఇక్కడనే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఇక్కడనే ఉన్నారు వాళ్ళు. ఉండడం వల్ల మనకు ఎక్కువ మందిరాలు కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళతోటి మనం కూడా సహవాసం చేయడం వల్ల మనం కూడా దత్త సాంప్రదాయం లోపటికి ప్రయాణం చేసినాము. మనం కూడా ఒక దత్త తత్వం లోపల ఆవలింపు చేసుకున్నాం, ఆకలింపు చేసుకొని మనం దత్త భక్తులుగా తయారైనాం. కాబట్టి ఎక్కువ ఉండటానికి అవసరం. ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి యొక్క దత్త మందిరాలు ఉన్నది హైదరాబాదు నగరమే. ఇప్పుడు పూనాలో ఎక్కువ ఉండాలి, బాంబేలో ఎక్కువ ఉండాలి, నాగ్పూర్లో ఎక్కువ ఉండాలి. ఎందుకంటే అవన్నీ మహారాష్ట్రలో ప్రాంతాలు. కానీ నేను నాగ్పూర్ కూడా వెళ్ళినా, పూనావి కూడా వెళ్ళినా, తర్వాత బాంబే కూడా వెళ్ళినా, చాలా ప్రదేశాలు తిరిగినా. కానీ ఇన్ని అక్కడ లేవు. నేను కొన్నే చూసిన. ఇంకా చూస్తాననుకో, ఇంకా తిరుగుతాననుకో, ఇంకా తిరిగినప్పటికీ కూడా కొన్నే దొరుకుతాయి తప్ప ఇన్ని మందిరాలు మాత్రం దొరికాయి. ఇంకా నేను ఇందులో ఇంకొక 15 దాదాపు ఉన్నాయనే విషయం నాకు తెలుస్తున్నది. ఆ 15 కూడా నేను తిరిగి దొరకబట్టి హైదరాబాదును సెంచరీ కొట్టాలని ఉన్నది. 100 టెంపుల్స్ ఉన్నాయంటే ఏమిటి? ఎంతమంది భక్తులు ఉన్నట్టు ఇక్కడ, ఎంతోమంది భక్తులు ఉన్నట్టు, ఎన్నో కుటుంబాలు దత్త సాంప్రదాయంలో అడుగుపెట్టి ప్రయాణం చేస్తున్నట్టు లెక్క. చాలా సంతోషం. ఫస్ట్ మనం ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు, అవుట్స్కట్స్కి వెళ్ళేటప్పుడు మనకు సరూర్ నగర్ వస్తుందండి. సరూర్ నగర్ వస్తుంది. సరూర్ నగరు చెరువు కట్ట దగ్గర త్రిమూర్తి నగర్ అంటారు దాన్ని. చెరువు కట్ట దగ్గర ప్రమోద్ వ్యాక్సిన్ ఆయన పేరు. అసలు వ్యాక్సిన్ అంటే ఇంజెక్షన్ ఇచ్చుడు. ఆయన కూడా డాక్టరే, హోమియోపతి డాక్టరు.
ఆయన మహారాష్ట్ర సాంప్రదాయం తెల్లగా బ్రహ్మాండంగా ఉన్నటువంటి విగ్రహం, పాలరాతి విగ్రహం చక్క 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 మెరుస్తూ ఉంటుంది. ఆహాహా చూసుకుంటూ పోవచ్చు, బ్రహ్మాండం ఉన్నది. ఆయన ఇల్లు పక్కనే ఉన్నది, మందులు కూడా ఇస్తాడు ఫ్రీగా. అప్పుడప్పుడు ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు అక్కడ. తర్వాత మళ్ళా మాణిక్య ప్రభు ఉన్నాడు, శ్రీపాద వల్లభుడు ఉన్నాడు, నృసింహస్వామి సరస్వతి ఉన్నారు, స్వామి సమర్థ ఉన్నారు, వేరే విగ్రహాలు కూడా ఉన్నాయి. భజన జరుగుతుంటుంది, సత్సంగం జరుగుతుంటుంది, ఏదో ఒక ప్రసాదం ఇస్తుంటారు. త్రిమూర్తి నగర్లో ఉన్నది ఫేమస్, అది చెరువు కట్ట. ఇంకా కొంచెం ముందుకు పోయినామంటే సరూర్ నగర్ వస్తుంది. సంగూర్ నగర్లో బంగారు మైసమ్మ దేవత ఉన్నది. ఎంత దేదీప్యమానంగా కనిపిస్తుంటుందంటే ఆమె, అంత దేదీప్యమానం బంగారు మైసం. అందులోకి మనం ప్రవేశించే ముందే గోశాల ఉన్నది. గోశాల ఎవరి ప్రసిద్ధి? శ్రీకృష్ణుడు, గోవులను కాసేది శ్రీకృష్ణుడు. అయితే తమాషా ఏమిటంటే గోశాలలో శ్రీకృష్ణుడు ఉన్నాడు జగద్గురు, పక్కన దత్తాత్రేయుడు ఉన్నాడు. వాళ్ళు ఎట్లా కడుతున్నారో ఎందుకు కడుతున్నారో తెలియదు, నేను ఎవరిని అడగలేదు, కానీ ఉన్నాడు దత్తాత్రేయుడు ఉన్నాడు. మొదలే దర్శనం అవుతుంది. ఆ నుంచి లోపడిపోతాం. లోపడిపోయిన మరొక జగద్గురు, వీళ్ళిద్దరు జగద్గురువులు అండి. దత్తాత్రేయ స్వామి జగద్గురు, శ్రీకృష్ణ భగవానుడు జగద్గురు. లోపడిపోగానే శంకరాచార్యులు కనపడతాడు. శంకరాచార్యులు కూడా దత్తాత్రేయుడే. అంటే ఎంతమంది కనిపిస్తున్నారు అక్కడ, ఎంత మంచి విగ్రహాలు ఉన్నాయి. అక్కడి నుంచి కొంచెం 1/2 కిలోమీటర్ కూడా కాదండి, బహుశా నేను అనుకుంటా 2 ఫర్లాంగులు నడిచిపోవాలి. చౌడీ సరూర్ నగర్ ఉన్నది, అది అంటే చౌరస్తా. చౌడీ సరూర్ నగర్లో చంద్రమౌళీశ్వర స్వామి టెంపుల్ ఉన్నది. అది హంపి విరూపాక్ష భారతీ తీర్థానంద స్వామి యొక్క నేతృత్వంలో జరుగుతూ ఉన్నది. అది అక్కడ చూడాలండి. దత్తాత్రేయుడు ఒక పక్కన, ఇటు పక్కన ఉన్నాడు. ఇటు పక్కన అమ్మవారు భువనేశ్వరి మాత ఉన్నది. ఎంత తేజవంతంగా వెలుగుతుందంటే అది కన్నులు సరిపోవు చూడడానికి. ఎందుకు అంటే భువనేశ్వరి మాతను మనం ఏం చూస్తామంటే దేవీ భాగవతంలో చెప్పబడ్డది. ఏమని? మణిద్వీప వర్ణన ఉన్నది. ఆ మణిద్వీపం ఉన్నట ఆ యొక్క రాజేశ్వరి మాత, లలిత త్రిపుర సుందరి, వీళ్ళంతా పేర్లు. ఆ భువనేశ్వరి మాత కూర్చొని ఉంటే దేవతలు తిలకిస్తుంటారట పైనుంచి. అక్కడి నుంచి ఆమెకు పుష్పాలు కురుస్తూ ఉంటాయి, వైభవంగా ఉంటుంది, ఎంతో అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. ఆ యొక్క భవనం అట్లుంటుంది. మనం చూస్తామా? చూడలేము. ఎక్కడ ఉందో మణిద్వీపం అనేది, అవి ఇక్కడ ఉన్నట్టు మనం ఫీల్ అవుతాం. కాబట్టి భక్తులంతా అక్కడికి వెళ్ళి చూడాలి. అక్కడికి వెళితే చౌడీ సరూర్ నగర్ అక్కడ చూడవచ్చు, సరూర్ నగర్ వెళ్ళొచ్చు, త్రిమూర్తి నగర్ 3 చూడవచ్చు. పక్కనే ఉన్నాయి, 3 చూడవచ్చు. ఇక అక్కడి నుంచి కొంచెం ముందరికి పోవాలండి, మహేశ్వర్ గేటుకు పోవాలి, శ్రీశైలం రూటుకు పోవాలి. మనం పోయినట్లయితే అక్కడ తుక్కుగూడ అని ఉన్నది, బయటనే ఉంటుంది. దత్తాత్రేయ ఆశ్రమము అని ఉంటుంది, రోడ్డుకు లెఫ్ట్ సైడే. అది నేను వెళ్ళేటప్పుడు చూసిన, టికెట్ కూడా క్యాన్సిల్ చేసుకున్నాను. ఎందుకంటే నాకు కనపడితే నాకు అంత ఆనందం కలుగుతుంది. మళ్ళీ వస్తానో లేదో, తర్వాత వేరే బస్సుకు వెళ్తానని చెప్పి దిగి చూస్తే అది ఎవరు కట్టిల్లు? దాని ముందు రోడ్డుకు అవతల వైపు ఒక ఆయిల్ మిల్లు నడిపించే మార్వాడి సేట్లు ఉన్నాడు, ఆయన కట్టిండు దత్తాత్రేయ మందిరం. ఎందుకంటే వీళ్ళు ఈ మార్వాడి సేట్లంతా కూడా ఎక్కువ గుజరాత్ నుంచి వలస వచ్చిండు. గుజరాత్లో సాంప్రదాయం ఉన్నది, దత్త సాంప్రదాయం ఉన్నది. ఆయన కట్టించి గోశాల పెట్టిండు. నేను ఇప్పుడు ఎన్నున్నాయో తెలియదు, నేను వెళ్ళినప్పుడు 90 ఆవులు ఉన్నాయి. ఈ ఆవులకు కర్ణాటక నుంచి తీసుకొచ్చిండు ఒక 4 వ్యక్తులను. వాళ్ళ జీతాలు ఇచ్చి వాళ్ళు వాటికి పోషణ, గడ్డి వేయడం, శుభ్రం చేయడం, వాటి కడగడం, పూజ చేయడం. ప్రతి నెల గోపూజ జరుగుతుంది అక్కడ. ఎవరైనా రావచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. వాళ్ళైతే చేస్తూనే ఉంటారు, వాళ్ళతో పాటు మనం కూడా చేసుకోవచ్చు. ఎంత మంచిది అట్లా. అయితే నాకెవరు చెప్పిళ్ళు ఈ విషయం అంటే, చూసిన తర్వాత దాని వివరాలు కావాలంటే మరి కావాలి కదా. మార్వాడి సిటీలో ఉంటాడు, ఆయనకు కూడా తెలియదు. ఆయన పూజ చేస్తున్నాడు, ఒక పూజారి లేడు. దత్తాత్రేయుడు మాత్రం పాలరాతి విగ్రహం బ్రహ్మాండంగా ఉన్నది. అక్కడ కుమ్మరి నరసింహ అని ఒక ఆయన ఊరిలో ఉంటాడు. ఆ కుమ్మరి నరసింహకు తెలుసునండి అన్నాడు. నేను కుమ్మరి నరసింహను పట్టుకున్నా. సత్యనారాయణ అని ఒక ఆయనడు, ఆయన ఎక్కడ ఉంటాడు? మహేశ్వరంలో ఉంటాడు. పిలిస్తే వచ్చిండు. వీళ్ళిద్దరు కలిసి నాకు వివరాలు చెప్పిండు, అన్ని వివరాలు తెలుసుకున్నా. కుమ్మరి నరసింహో నాకు ఫోన్ మీద చెప్పిండు, సత్యనారాయణ పర్సనల్ కలిసి చెప్పిండు. అయితే ఇది దాని యొక్క పీఠం యొక్క పీఠాధిపతి ఉన్నాడు శంకరానంద స్వామి, వారిని కలిసిన. సరే అపాయింట్మెంట్ తీసుకున్న, నేను కూర్చున్నాడు. చాలా 1 గంట సేపు మాట్లాడాను. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారు, మొత్తం వారు ఎక్కడి నుంచి ఏరుపేడు ఆశ్రమం తిరుపతిలో ఉన్నది. అది ప్రపంచ ప్రసిద్ధికి చెందినటువంటి ఒక ఆశ్రమం. అక్కడ వేద విజ్ఞానం అక్కడ చదివి వచ్చాడు, మహాజ్ఞానవంతుడు ఆయనే. వారు చాలా విషయాలు చెప్పి ఈ ఆశ్రమం యొక్క వ్యవహారం చూస్తున్నాడు. అయితే నేను మళ్ళీ 2వ సారి వెళ్ళినప్పుడు వారు లేరు. ఎందుకంటే వారికి ఇంకొక ఆశ్రమం ఉన్నది, మన యాదగిరిగుట్టలో ఉంది.
అక్కడ ఉంటారు, ఇక్కడ ఉంటారు. అక్కడ ఒక ఆశ్రమం, అక్కడ కూడా వెళ్ళాను నేను యాదగిరిగుట్ట. అయితే వారు వేరే అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉంటారు ఆ రోజు. కానీ నాకు తెలుసు, నన్ను చూస్తేనే బాగా గుర్తుపడతాడు. వారితోటి కూడా మాట్లాడినా. అక్కడ భోజనశాల ఉన్నది. అయితే శ్రీశైలం రూట్లో ఉంది కాబట్టి ఈ స్వామయ్యప్ప భక్తులు ఈ డిసెంబర్ నవంబర్లో వచ్చినప్పుడు వాళ్ళు దీక్ష తీసుకుంటారు కదా మాలేసి, 100 మంది కనబడతారు అక్కడ, పుట్ల మంది కనబడతారు. ఎందుకంటే హాయిగా విశాలంగా ఉన్నది అది. మంచిగా స్నానాలు చేసులో భోజనం చేస్తారు, వంట చేసుకుంటారు, ఉంటారు అక్కడ. మనకు డిసెంబర్లో మనకు కనిపిస్తూ ఉంటారు. అయితే గోశాల ఎందుకు చెప్తున్నా అంటే, గోపూజ చేయాలంటే అక్కడ చేసుకోవచ్చు మనం అనే అవకాశం ఉన్నదని చెప్తాను. అది మంచిది. అక్కడి నుంచి మళ్ళీ శంబల ఉన్నది. శంబల, ఆ శంబల ఏమిటి అంటే హిమాలయాల శంబల ఉంటుంది, ఇక్కడ ఉంటుంది శంబల. హిమాలయాలలో ఉన్నది. అది ఎట్లున్నదో, ఎవరున్నారో మహానుభావులు పోతారట, తపస్సంపులు. మనమైతే పోలేం కదా, పోయేవాళ్ళు పోతారు. కాబట్టి అది సేమ్ ఇట్లనే కట్టిండు. అక్కడ ఎట్లుండదో ఇక్కడ కట్టిండు. ఇక్కడ చూస్తే ఎంత ఆనందం పొందుతాం. ఇంకా అక్కడ ఎట్లుండాలి హిమాలయాల్లో, అది ఆనందం. సరే, అదొకటి అండి. అక్కడి నుంచి మనం ఇట్లా తిరిగి ఓంకార క్షేత్రం ఉన్నది అన్నోజిగూడల. అది ఎక్కడుంది అన్నోజిగూడల అంటే సింగపూర్ టౌన్షిప్ బ్రిడ్జ్ ఎక్కుతా అంటాం. ఆ బ్రిడ్జ్ దాటంగానే పోతుంది. ఎంత ఒక ఫర్లాంగ్ ఉన్నారా, 2 ఫర్లాంగులు వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ ఉన్నది. జడ్చెర్ల నుంచి వచ్చేటప్పుడు గొల్లపల్లి వస్తుంది. గొల్లపల్లిలో ఏముంటుందంటే లెఫ్ట్ సైడ్ ఒక పెద్ద టెంపుల్ ఉన్నది. మలయాళ స్వామి యొక్క శిష్యుడు రామానందేశ్వర స్వామి కట్టిండు. అక్కడ లలితాంబిక తపోవనం అద్భుతంగా ఉంటుంది. ఆమెకు ముందు దత్తాత్రేయుడు ఉన్నాడు అక్కడ ముందు. ఇక్కడేముంది, లలితాంబిక ఉంది ఈ ఓంకారేశ్వర టెంపుల్లో. లలితమ్మకు ఇటువైపు విఘ్నేశ్వరుడు, అటుపక్కు దత్తాత్రేయుడు, ఇద్దరు ద్వారపాలకులు అంటే దత్తాత్రేయ టెంపుల్లో కూడా అమ్మవారు ఉంటుంది. అమ్మవారికి దత్తాత్రేయుడు కాపాడుతూ ఉన్నాడు. ఎట్లా ఉన్నదో తమాషా. కొల్హాపూర్ పోతాం, కొల్హాపూర్లో భిక్షేస్తున్నదే దత్తాత్రేయునికి ప్రతిరోజు. ఆయన వచ్చి పాంచాలేశ్వరంలో భోజనం చేస్తుంటాడు. అలాగా ఓంకారేశ్వర చిన్నదే క్షేత్రం, కానీ చాలా ఇంపార్టెంట్. అక్కడ మెగా మురళి అని ఆయన ఈ శ్వాస మీద ధ్యాస అనే సుభాష్ పత్రి యొక్క ప్రియమైన శిష్యుడు, ఆయన చెప్పాడు ఇక్కడ ఒక మందిరం ఉన్నది అంటే నేను వెళ్ళాను. అట్లా ఎవరో నాకు మిత్రులు చెప్తుంటారండి. మరి దత్తాత్రేయుడు చెప్పిస్తాడో ఏమిటో తెలియదు, వారిని కలవాలి నేను. ఈ విధంగా ఎవరో ఒక సమాచారం ఇస్తూ ఉంటారు. ఇంకా చాలా ఉన్నది నా దగ్గర లిస్టు. తిరగవలసింది 245 టెంపుల్స్ తిరగవలసినవి ఉన్నాయి. మీరు తిరగండి అని చెప్పి యూత్కు చెప్తున్నా. ఎవరైనా వెళ్ళొచ్చు. అక్కడి నుంచి మళ్ళీ ఇటువైపు రావాలండి, కీసరకు రావాలి. కీసరకు వస్తే అక్కడ సత్యానంద ప్రభుజీ ఉన్నాడు. పాపం ఈ మధ్యన ఆయన కాలం చేశారు. కానీ అక్కడ ఒక ఆశ్రమం ఉంది. భారత్ మాతా మందిరం ఉన్నది ఒకటి, దత్తాత్రేయుని మందిరం ఉన్నది. ఈ పిల్లలు రోజు దత్తాత్రేయునికి భారత్ మాతకు దండం పెట్టుకోవడం, దత్తాత్రేయునికి దండం పెట్టుకోవడం, 3 చుట్లు ప్రదక్షిణ చేసి మాకు మంచిగా చదువు రావాలని చెప్పి స్కూల్కు వెళ్తున్నారు, క్లాస్ రూమ్లో వెళ్తున్నారు. ఆయన ఎట్లా అలవాటు చేసిండు చూడండి. హాస్టల్ రెసిడెన్షియల్, బయట నుంచి కూడా స్టూడెంట్స్ వస్తారు. వాళ్ళందరికీ చెప్పిండు. జనగణమన పాడినా కూడా భారత్ మాత ముందు పాడతారు, వందే మాతరం పాడతారు, దత్తాత్రేయుని శ్లోకం కూడా పాడిస్తున్నాడు. ఎంత ఆనందం అండి, ఎంత నేర్పుతున్నాం. మనం చిన్నప్పటి నుంచి పిల్లలకు నేర్పాలి. అలా అక్కడి నుంచి ఇంకా పక్కన వస్తే ఇక కీసర శైవ క్షేత్రం మీ అందరికీ తెలిసిందే. అక్కడ కూడా చిన్న దత్తాత్రేయుడు బయట ఉన్నాడని నిన్ననే ఒక మిత్రుడు చెప్పాడు నాకు. ఒకసారి వెళ్ళాలి, ఎందుకంటే దత్తాత్రేయుడు లోపల మందిరంలో ఉండొచ్చు, బయట కూడా ఉంటాడు. ఓపెన్ టు వాళ్ళు, ఎవరైనా ప్రార్థించండి పూజ చేసుకోవడానికని వెళ్ళి చూడవలసిందే. కొంచెం దూరం వస్తే 4 కిలోమీటర్లు కూడా వస్తే అది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉన్నది, బ్రహ్మాండమైన టెంపుల్ ఉన్నది. ఆ ఊర్లో ఉండే అతనే కట్టాడు. దాని ముందు యాద్గారిపల్లి అంటారు. ఆ యాద్గారిపల్లిలో గురువుగారు పరాశరం భరద్వాజ స్వామి వారు మంచి దివ్యమైన క్షేత్రాన్ని కట్టిండు. దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే వైకానస మహర్షి యొక్క విగ్రహం పెట్టిండు. నేను వెళ్ళాను, చూశాను. ఇన్ని క్షేత్రాలు తిరిగిన కదా, అప్పటికి 300 దాకా తిరిగిన. ఏమండి స్వామి ఇక్కడ వీరు ఎవరు అన్న నేను, ఎందుకంటే బోర్డు లేదు అక్కడ, బోర్డు పెట్టలే. వైకానస మహర్షి అన్నారు. నేను ఎక్కడ వినలేదండి ఇది ఎవరు అన్న. ఎవరు అంటే దత్తాత్రేయుడే మన విశ్వగురువు, మొత్తం తొలి గురువు, ఆది గురువు. ఇతనికి అత్రి మహర్షి తండ్రి, సప్త ఋషులలో అత్రి మహర్షి ఒకరు. ఈ అత్రి మహర్షి యొక్క గురువు ఆయన. దత్తాత్రేయుని యొక్క తండ్రి అత్రి మహర్షి, అత్రి మహర్షి యొక్క గురువు గారు వైకానస మహర్షి. యువతల దత్త పాదుకలు ఉన్నాయి. అక్కడ గాయత్రి మాత ఉన్నది, పంచముఖ గాయత్రి మాత. అక్కడి నుంచి మళ్ళీ మనం ముందడికి ఇక అవుట్స్కట్స్ నుంచి వెళ్తూ ఉండాలండి. పెద్ద తోకట్ట వస్తుంది. పెద్ద తోకట్ట అంటే అది బోయినపల్లిలో ఉన్నది. అక్కడ దత్తాత్రేయుని మందిరం పాలరాతి విగ్రహం ఉన్నది, బ్రహ్మ సపరేట్గా ఉన్నది. అక్కడ నిర్మాణం చూస్తే మన మల్లారెడ్డి గారు ఉన్నారు చూడండి, చాలా కాలేజీలు యూనివర్సిటీ పెట్టిన వ్యక్తి. వారి నిర్మాణ దాతలు వారు. అంటే వారు ఒక భక్తుడు అని నాకు ఆనాడు తెలిసింది. డబ్బున్న వాళ్ళు ఇవ్వాలండి. వాళ్ళు ఇప్పుడు ఆయన కట్టి అక్కడ ఉండవలసిన పని లేదు.
డబ్బు ఉన్నప్పుడు నువ్వు మందిరానికి ఇచ్చినావు అనుకో, ఆ మందిరం జాగా ఉంటే జాగకి అది స్థలదాత అంటారు. గుడి కట్టించినావు, గుడి నిర్మాణ దాత అంటారు. విగ్రహం ఇచ్చినావు, విగ్రహ దాత అవుతారు. అది శాశ్వతంగా దానికి ఒక పూజారి వస్తాడు, ఇంకో పూజారి వస్తాడు, భక్తులు వస్తూ అంటారు, నాలాంటి వాళ్ళు పోతారు, బుక్ రాస్తారు, చదువుకొని మిగతా వాళ్ళు పోతారు, వీడియోలు పెడతారు. అసలు అక్కడ కట్టడం నిర్మాతను మొక్కుకోవాలి, మనం ప్రధానంగా మొక్కుకోవాలి. ఆ నుంచి ఇక కొంచెం ముందరికి పోవాలండి. ముందరికి పోతే బాలకృష్ణ నగర్ ఉన్నది. అక్కడ నరేష్ అని ఒక యువ పూజారి ఉన్నాడు. చిత్తారమ్మ దేవత ఉన్నది అక్కడ, చాలా పెద్దది, పెద్ద జాతర సాగుతుంది అక్కడ. ఈ దత్తాత్రేయ మందిరం ఉన్నది, ధ్యాన మందిరం ఉన్నది. అందులో వెళ్ళేటప్పుడే షిరిడి సాయిబాబా మందిరం, తర్వాత ఆంజనేయుడు, నవగ్రహాలు ఇవన్నీ ఉన్నాయి. దాని ముందే ఒక మంచి మందిరం ఉన్నది, దత్త మందిరం, ధ్యాన మందిరం. ఎవరు ఉండరు, 24 hours దీపారాధన జరుగుతుంటుంది. చక్కగా చేసుకోవచ్చు, పారాయణం చేసుకోవచ్చు, నువ్వు ధ్యానం చేసుకోవచ్చు. పీస్ఫుల్గా ఉన్నది, పెద్దదే అది గుడి, జిబజిబ ఉంటారు. కానీ ఇది ప్రత్యేకంగా ఉన్నది కాబట్టి దీంట్లో సౌండ్ రాదు. నేను కూర్చున్న చూసిన, స్వయంగా చూసిన, ఏమీ సౌండ్ రాదు, పీస్ఫుల్గా ఉంటుంది. హబ్సిగూడలో ఒక టెంపుల్ ఉన్నది, సాయి సమాజం అని ఉన్నది. కింద సాయిబాబా, తర్వాత జంట నాగులు ఉన్నారు, తర్వాత అమ్మవారి టెంపుల్ ఉన్నది. పైన ఉన్నది దత్తాత్రేయుని మందిరం, వెరీ పీస్ఫుల్. అంత బాబా దగ్గర కింద వస్తుంటారు, పోతుంటారు, జరుగుతూ ఉంటుంది. పైనకి ఎవరో ఇట్లా వస్తారో, దండం పెట్టుకుంటారు, పోతారు. కానీ కూర్చొని చదువుకోవడానికి ఫస్ట్ క్లాస్ ఉన్నది. దానికి ఒక పూజారి ఉన్నాడు. గోశాల ఉన్నది, చెన్నై గోశాల ఉన్నది, అందులో దత్తాత్రేయుడు ఉన్నాడు. అంటే దత్తాత్రేయుడు ఎందుకుంటాడు గోశాలలా అంటే, గోవు కల్పతరువు, కామధేనువు, ధర్మదేవత, 33 కోట్ల మంది దేవతలు దాంట్లో ఉన్నారు. అర్థమైందా? దాన్ని పూజించడం అంటే 33 కోట్ల మంది పూజించినట్టు. ఆయన వెంటనే ఉంటుంది ఆ గోవు. పటాన్ చెరువులో మాణిక్య ప్రభు గాది ఉన్నది. గాది అంటే గద్దె. గద్దె అంటే అట్లా ఉండదండి, వాళ్ళు కూర్చునేది కాదు, విగ్రహం వెనుక ఉంటుంది. ఇక్కడ ఒక సీటు ఉంటుంది, ఇక్కడ ఒక శిలాపలకం ఉంటుంది, రాయి. దాని మీద శ్రీకామద్రుమ కావ్య అనేది వస్తుంది. ఆ యొక్క శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకాన్ని చెక్కుతారు, దాని మీద చెక్కి, గంటంతో చెక్కి కొట్టి, దాన్ని ఇక్కడ ఇటు రాయి, ఇటు రాయి, ఇటు రాయి, సీటు కుర్చీ సేమ్ ఇట్లే కుర్చీలాగానే బండతోటి చేసి ఇది పొందుపరుస్తారు, దాన్ని ఫిట్ చేస్తారు. చేసి దానికి అభిషేకం, దానికి తర్వాత కుంకుమ, పసుపు, అలంకారాలు, అగరబత్తులు అన్నీ దానికి ఇస్తా అంటారు. దేవత అదే అనమాట. గాది అంటే గద్దె, మరాఠీ పదం, కర్ణాటకలో. అట్లా దాని పూజ చేస్తారు. వాళ్ళది ఒక సాంప్రదాయం. అయ్యో, వాళ్ళది చాలా సాంప్రదాయం అండి, చాలా గొప్ప సాంప్రదాయం వాళ్ళది. ఏమిటంటే ప్రతిరోజు ఒక దీపం ఇస్తారు, 2 దీపాలతోటి హారతి ఇస్తారు, 3 దీపాలతోటి ఇస్తారు, 4 దీపాలు, పంచారతి, 11 దీపాలతోటి ఇస్తారు. నేను 27 దీపాలని కూడా పట్టుకున్నా ఒకసారి. విశ్వ చైతన్య అని ఒక సాయిబాబా భక్తుడు ఉండే, ఆయన నువ్వు పట్టుకుంటావు అన్న, నా పట్టుకోవాలని ఉన్నది అన్న, పట్టుకుంటావు అన్నాడు. పట్టుకున్నావు, చేతులు వణకబట్టి, అంత బరువు ఉన్నది అది. తిప్పాల మళ్ళీ అందులో నూనె కదలకుండా అన్ని దీపాలతోటి వాళ్ళు ఇస్తారు. ప్రతిరోజు ఒక భజన చేస్తారు. ఎందుకంటే అక్కడ మాణిక్య ప్రభు ఒక దేవునికి ఒక్క భజన చేయరు, దానికి ఒక పద్ధతి ఉన్నది వాళ్ళకు. ఈరోజు ఈ యొక్క హారతి చదవాలి, ఈరోజు ఈ భజన పాట చదవాలి, ఈరోజు ఈ మంగళహారతి చదవాలి. ఆ పద్ధతి ప్రకారమే వాళ్ళు చేస్తూ ఉంటారు. చాలా సిస్టమేటిక్ అండి వాళ్ళది. అబ్బాబ్బా, చాలా సిస్టమ్. అక్కడి నుంచి ఇంద్రేశం ఉన్నది. ఇంద్రేశం గొప్ప క్షేత్రం. మొన్ననే మైసూరు దత్త పీఠాది అధిపతి విజయానంద తీర్థ స్వామి వారు అక్కడికి వెళ్ళారు. విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. అద్భుతమైన క్షేత్రం అక్కడ. తర్వాత అది చూడాలండి అందరూ కూడా. 108 జంటనాగులు ఉన్నాయి. ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారంటే, దత్తాత్రేయుడు ఉన్నాడు, తర్వాత గోవు ఉంది, తర్వాత షిరిడి సాయిబాబా ఉన్నాడు, అమ్మవారు ఉన్నారు, ఇటు సరస్వతి, ఇటు లక్ష్మి, పార్వతి, త్రిశక్తి పీఠం అన్నీ ఉన్నాయి అక్కడ. ఎంత రాజరాజేశ్వరి మాతకు ఎదురుగా దత్తాత్రేయుడు పెట్టారు. ఈ దత్తాత్రేయుడు ఒక చోటు లేడండి. రాముని గుళ్ళో ఉంటాడు, శివుని గుళ్ళో ఉంటాడు, ఆంజనేయ స్వామి గుళ్ళో ఉంటాడు, అమ్మవారి గుళ్ళో ఉంటాడు. అమ్మవారికి చెప్పిన కదా ఓంకార క్షేత్రం, ద్వారపాలకుడిగా ఉన్నారు ఆయనే. సో ఆయన విశ్వగురు, సర్వంతర్యామి, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు. నువ్వు ఎక్కడ ఉన్నా కూడా అక్కడనే కనబడతాడు. అంటే ఒక ఆయన అన్నాడు, నువ్వెందుకు అంతటా ఉన్నారు అని చెప్పినప్పుడు మరి ఎందుకు తిరుగుతావు, ఎందుకు నువ్వు టెంపుల్స్లలో అక్కడనే ఉన్నాడని ఎందుకు పోతున్నావు అని చెప్పి నన్ను ఒక ప్రశ్న వేశారు. వేస్తే నేను అన్నా, ఏవండి అక్కడి పోయినప్పుడు మీకు తెలుస్తుంది, ఆ విషయం నేను చెప్పను జవాబు. నువ్వు వెళ్ళు, నేను చెప్తే నా అనుభవం నీకు కలవచ్చు, కలవకపోవచ్చు. ఎందుకంటే ఎక్స్పీరియన్సెస్ డిఫర్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. నీ అనుభవం వేరు, నీ మానసిక స్థితి వేరు, నీ శారీరక స్థితి వేరు, నువ్వు వేరు. ఇప్పుడు ఇక్కడ ఇంట్లో ఉంటే నేనేం చేస్తా, 7 గంటల వరకు లేవను, ఏమైంది, ఛాయ్ అయిందా, టీ అయిందా, టిఫిన్ అయిందా అంట. అక్కడ అట్లా కుదరదు కదా నీకు.
నువ్వు లేవలసిందే 5 గంటలకు పోవలసిందే. అభిషేకం చూడాలంటే నువ్వు 5 గంటలకు కూర్చుంటావు, 4 గంటలకు తయారు కావాలి. ఏమైనా పువ్వులు కొబ్బరికాయ తీసుకోవాలంటే నిన్ననే కొనుక్కోవాలి. అక్కడ మాట్లాడు అంటూ ఉండదు. భజన చేస్తా అంటే నువ్వు చేయాలి, హోమం చేస్తే నువ్వు కూర్చుంటావు. మరి ఇవన్నీ నువ్వు అక్కడికి పోతే తెలుస్తుంది. పోనీ ఎట్లా తెలుస్తుంది అంటే నేను అన్నా, అయ్యా గురువుగారు ఒక ఆవు ఉన్నది, కొమ్ములు ఉన్నాయి, దీన్ని ఏమంటారు మూబ్ర ఉన్నది. తర్వాత పోతే ఆవు శరీరం అంతా కాళ్ళు తోక అంత వరకు ఉన్నది. కానీ పాలు ఎక్కడి నుంచి వస్తానయా చెప్పు? మూతిలోకి వెళ్ళి వస్తానయా? చెవులకి వెళ్ళి వస్తానయా పాలు? పొదుగు నుంచి వస్తానే పాలు. అట్లనే నీవు సర్వంతర్యామి ప్రపంచమంతా ఉన్నా కూడా నువ్వు దత్తుని యొక్క ప్రార్థన చేసి ఆయన యొక్క శక్తిని నువ్వు తీసుకోవాలంటే ఒక స్థానం ఉంటుంది. అదే దేవస్థానాలు, అవే దైవస్థానాలు. అక్కడ ఒక సద్గురు, ఆయన మహాగురువు, జగద్గురువు. ఆ గురువు దగ్గర నుంచి నీకు శక్తి వస్తుంది. అంతటా చూడగలుగుతావా నువ్వు? అంతటా చూస్తావా? నీకు శక్తి ఉన్నదా? ఓకే, అంతటా ఉన్నాడు, ఈ గోడలో ఉన్నాడు, పుట్టలో ఉన్నాడు, కాగితంలో ఉన్నాడు, పెన్నులో ఉన్నాడు, నీ లోపల ఉన్నాడు, నా లోపల ఉన్నాడు, జరుగుతుంది. చూస్తావా? చూడలేము. మరి అందుకే పరమ పూజ్య అవధూత దత్త పీఠాధిపతి శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారు ఉగాది రోజున దుండిగల్లో ఒక విషయం చెప్పారు. అది నాకు గుర్తుకు వస్తున్నది ఇప్పుడు. ఏం చెప్పారు? నీ లోపల ఒక దీపం ఉన్నది, ఆ దీపం పుట్టినప్పటి నుంచి ఇప్పుడు వెలుగుతూనే ఉన్నది. దానికి నూనె పోయవలసిన పని లేదు, దానికి ఒత్తులు వేయవలసిన పని లేదు, గాలి వచ్చి ఆరిపోతుందని లేదు, నువ్వు ముట్టించవలసిన పని లేదు, బేస్ దాన్ని పడిపోతుందా లేదా అని చూడవలసిన పని లేదు, ఏది లేదు. 24 hours నువ్వు వెలుగుతూ ఉన్నది. నీ లోపల జ్యోతి ఉన్నది. ఆ జ్యోతిని చూసే జ్ఞానం తెచ్చుకో. అంతర్ముఖ ప్రయాణం చేయి. నీ లోపలి నువ్వు పోయి నీ లోపల ఒక జ్యోతి ఉన్నది అని చెప్పి గ్రహించు. ఫస్ట్ ఆ జ్యోతి వెలుగుతున్నది అని గ్రహించు. అలాంటి జ్యోతే నీకు ఎదురు ఉన్న వ్యక్తి లోపల కూడా ఉన్నది, పక్కన ఉన్న వ్యక్తి లోపల ఉన్నది, ఇక్కడ ఉన్న వ్యక్తి లోపల ఉన్నది, అందరి లోపల ఉన్నది. అన్ని జీవులలో కూడా ఆ దీపం వెలుగుతూనే ఉన్నది. ఇంద్రియేషన్ చూసినాం. అక్కడి నుంచి బానూరు పోవాలి. బానూరుకు BDL ఫ్యాక్టరీ ఉంది. దాని ముందర విశాలమైన స్థలం. అలవేలు మంగమ్మ పద్మ సహిత వెంకటేశ్వర స్వామి, నవగ్రహాలు, హనుమాను, ఈశ్వరుడు, ఎన్నులు అనగా లక్ష్మి సమేత దత్తాత్రేయ స్వామి ఉన్నాడు అక్కడ. పెద్ద హాలు చక్కగా. అక్కడ నాకు శ్రీనివాస్ అని ఒక మిత్రుడు BDLలో పనిచేస్తాడు. ఆయన చెప్పాడు, సార్ రాండి సార్ అంటే తీసుకుపోయి చూపించాడు. ఆయనకు కూడా థ్యాంక్స్ చెప్తున్నా ఈ సభాముఖంగా. ఆయన చూపించాడు. అక్కడి నుంచి ఇంకా కొంచెం ముందుకు జనవాడ ఉన్నది. జనవాడలో దత్తాత్రేయ స్వామి విశ్వరూప దత్తక్షేత్రం, అది విశ్వనాథ దత్తక్షేత్రం అని పేరు పెట్టిండు. విశ్వరూప దత్తక్షేత్రం అని. అక్కడ గోపాలకృష్ణ గారని దాని యొక్క ఓనరు, పూజారి, నిర్వాహకుడు, అన్నిటికీ ఆయనే. ఎంత మంచివాడు. ఫోన్ చేయగానే వచ్చారు వారు, వచ్చి తీసింది. చిన్నదే క్షేత్రం కానీ మంచి క్షేత్రం. అది స్వామివారు హైదరాబాద్కు గణపతి సచ్చిదానంద స్వామివారు హైదరాబాద్కు వస్తే అక్కడి నుంచి రావాలి, ఎయిర్పోర్ట్ దిగి వస్తూ దర్శనం చేసుకుంటారట. నాకు చెప్పాడు. ఎంత సంతోషం. ఆయన ఏం అదృష్టం అండి మీకు, స్వామివారిని మంచిగా దర్శనం ఇస్తారు. అందుకొరకే ఈ ఆశ్రమం ఏర్పడదు. అయితే అక్కడ స్పెషాలిటీ చెప్తున్నా మీకు. స్పెషాలిటీ ఏమిటంటే గురు నిలయం. అంటే స్వామివారు వచ్చినప్పుడు ఉండడానికి ఒక గురు నిలయం ఉంటుంది. అందులో ఎవరు ఉండరు, వారు మాత్రమే ఉంటారు. తర్వాత దత్తాత్రేయుని మందిరం, రెండు ఒకేసారి సైమిల్టేనియస్గా జరిగినాయి. రెండు కూడా నిర్మాణం జరిగింది, ఏకకాలంలో జరిగినాయి. అదొక విచిత్రం. అది చూసుకున్నాం. అక్కడి నుంచి కొంచెం ముందు పోతే పొద్దుటూరు ఉన్నది. ప్రొద్దుటూరు కడప కాదండి, అది ప్రొద్దుటూరు. అక్కడ కూడా ఉన్నది గణపతి సచ్చిదానంద. ఇక్కడ పొద్దుటూరు ఉన్నది. అది చూడాలి. పెద్ద క్షేత్రం, అన్నీ ఉన్నాయి అందులో. దేవతలు సర్వం ఉన్నాయి. అక్కడ భోజనం పెడతారు. పెద్ద క్షేత్రం, ఓపెన్గా ఉన్నది. దానికి అడ్డంకులు, టైములు, ఆలయ వేళలు ఇంత ఈ రిస్ట్రిక్షన్స్ అంటూ ఏమీ లేదు. వెళ్ళొచ్చు. అక్కడనే ఉంటాడు పూజారులు, అర్చకులు. వాళ్ళు అక్కడనే స్థిర నివాసం వేసుకున్నారు. వాళ్ళ గృహస్థులు అక్కడనే ఉంటారు. హాయిగా భోజనం, ప్రసాదం అన్నీ దొరుకుతుంది. తర్వాత దత్తాత్రేయుడు ఓపెన్గా ఉన్నాడు. ఇగో ఇలా ఉంటుంది మందిరం. ఇలా ఉంటుంది. విగ్రహాలు ఉంటాయి. ఇప్పుడు నవగ్రహాలు ఎట్లుంటాయండి? నవగ్రహం అంటే తాళాలు, తలుపులు వేసే ఉంటాయి. ఒకవేళ వేసిన గ్రిల్ ఉంటుంది. ఇదైతే ఓపెన్గా ఉన్నది. దత్తాత్రేయుడు ఏ స్వామి అనుకున్నా, చూసుకున్నాం. అది చూసుకున్నాం. అలాగా ఇప్పుడు ఇట్లా వస్తే ఇప్పుడు సుల్తాన్ బజార్ ఉన్నది. సుల్తాన్ బజార్లో సాయిబాబా గుడి ఉంటుంది. ఆంజనేయులు కూడా లోపడిపోతాం. లోపలి పోయినాక ఆంజనేయ స్వామి ఉంటాడు. 24 hours ఈ నామస్మరణ జరుగుతూ ఉంటుంది. రామ 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 ఆంజనేయ స్వామి, దత్తాత్రేయ ఓం దిగంబర దిగంబర, దత్తాత్రేయ దిగంబర, స్వామి దిగంబర అని ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మరి ఇవన్నీ కూడా అక్కడ మరాఠీ యొక్క పూజారి ఉన్నాడు. ఇప్పటిది కాదు, 200 సంవత్సరాలు. ఇక అక్కడి నుంచి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలనుకోండి. ముందుకు పోతే మనకు మదీనాగూడ వచ్చింది కదా. మనం మదీనాగూడ నుంచి రావాలి, వచ్చేటప్పుడు ఇటు రావాలి. మదీనాగూడలో సత్యవతి అని
గొప్ప వ్యక్తి, మహా గొప్ప భక్తురాలు ఆమె. తర్వాత మంచి స్పీచ్, అద్భుతమైన స్పీచ్ ఇస్తుంది. వెరీ మోటివేటింగ్ స్పీచ్ ఫ్యాక్టరీ, అంటే బాగా ఇన్స్పైర్ చేయగలుగుతారు ఆమె. అక్కడ చాలా మందిరాలు ఉన్నాయి. అందులో నాంపల్లి బాబా యొక్క సమాధి మందిరం అక్కడ ఉన్నాయి. ఆ నాంపల్లి బాబా సమాధి మందిరం పక్కనే దత్తాత్రేయుడు ఉన్నాడు. నేను వెళ్ళిన తర్వాత నేను నాంపల్లి బాబా సమాధి మందిరం చూస్తానంటే దత్తాత్రేయుడు కనిపిస్తాడు. నాకు విచిత్రాలు జరుగుతుంటాయి. అదేమిటో, నేను దత్తాత్రేయ మందిరాల గురించే రాయడానికి వెళ్ళాలి. నేను ఊరికే బై కూడా వెళ్తా అప్పుడప్పుడు, ఊరికే కొన్ని మందిరాలు చూడడానికి ఏమిటో అని. ఎందుకంటే బాబా అంటే అవధూతలు కదా వీళ్ళంతా. ఆయన సమాధి ఉన్నదంటే దత్తాత్రేయుడు ఉన్నాడు. నాకు దత్తాత్రేయుడు ఆ విధంగానే దర్శనం ఇస్తా అంటాడు. చాలా ఇవి దర్శనాలు అట్లా జరిగినాయి. అనుకోని ప్రదేశాలకు నేను వేరే పని మీద పోవడం, అక్కడ దత్తాత్రేయుడు దర్శనం. ఉదాహరణకు మొన్న ఇక్కడ హాస్పిటల్, శ్రీకర హాస్పిటల్ అని ఒకటి ఉంది. మా బ్రదర్కు ఏదో ఆపరేషన్ ఉంటే వెళ్ళిన తర్వాత సహస్ర లింగేశ్వర స్వామి అనే ఆలయం ఉన్నది. ఓహో, సహస్ర లింగేశ్వరం ఊరికే లోపడి పోదాను పోతే దత్తాత్రేయుడు అక్కడ. ఇంత విచిత్రం చూడండి, దత్తాత్రేయుడు ఉన్నాడు. అట్లనే ఆ నుంచి నిజాంపేట ఉన్నది. నిజాంపేట పోయిన తర్వాత లత దత్త అనేటువంటి ఒక మాతాజీ పింగాని విగ్రహం పెట్టి, ఎంత చక్కటి విగ్రహం పెట్టి ఇంట్లోనే ఫస్ట్ ఫ్లోర్లో చేసి చక్కటి పూజ, మంచి భక్తులు రావడం. ఆమె ఒక విచిత్రమైనటువంటి యొక్క కృపను కలిగిస్తున్నది దత్తాత్రేయం ద్వారా. ఏమని, ఈ బ్లాక్ మేకింగ్ అంటే ఈ చేతబడులు తర్వాత ఇవన్నీ ఉంటాయి కదా, వీటితోటి కాస్త భయపడి ప్రజలంతా అక్కడికి వచ్చి, భక్తులు ఆడవాళ్ళు వచ్చి మాకు ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది అనారోగ్యం పరిస్థితి అవుతుందంటే ఆమె నామస్మరణ చేస్తున్నది. దత్తనామస్మరణ, దత్తతత్వ ప్రచారం ఆమె చేసుకుంటూ పూజ అవుతుంది. ఆ రోజే వ్రతం అవుతుంది. కూర్చుంటేనే చెప్పిన, గంటన్నర సేపు కూర్చున్నా. మొన్ననే జూన్లో వెళ్ళినప్పుడు ఆమె వచ్చింది, కూర్చున్నది, రాండి అన్నది. నేను ఈ క్షేత్రం గురించి రాస్తున్నానండి, నాకు అమ్మ మాట్లాడండి అంటే నాతోటి 45 నిమిషాలు మాట్లాడింది. వేరే భక్తులు కూడా ఉన్నారు. ఆమె చెప్పింది దాదాపు గానుగాపురంలో 10,000 సార్లు జపం చేయించిందట సిద్ధమంగళ స్తోత్రం. అదేమిటంటే శ్రీపాద వల్లభుడు దత్తావతారం యొక్క మొదటి అవతారం కాబట్టి ఆయన సిద్ధమంగళ స్తోత్రాన్ని బాగా మీరు పారాయణం చేయండి, పఠించండి. మీ యొక్క అభిష్టాలు నెరవేరుతాయి, మీ సంకల్పాలు నెరవేరుతాయి, మీ యొక్క కష్టాలు, ఇబ్బందులు, నష్టాలు అన్నీ పోతాయని చెప్పిండు. అందుకు ఆమె 10,000 చేసిందట. మళ్ళీ ఏం చెప్పింది నాకు, నేను 1,00,000 చేయాలండి, 1,08,000 సార్లనేమో నేను పిఠాపురం వెళ్ళాలి, అక్కడ సిద్ధమంగళ స్తోత్ర పఠాయం 1,00,000 సార్లు పారాయణం చేయాలి అన్నది. బా, ఎంత అద్భుతమైన విషయం అనుకున్నా నేను. ఇక అసలైనటువంటిది నా హృదయంలో ఉన్నటువంటి యొక్క పరమ పూజ్య శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారి యొక్క ఆశ్రమం దిండిగల్లు. ఆ దిండిగల్లు గురించి చెప్పాలి కదా. అద్భుతమైన క్షేత్రం. నా భూతో నా భవిష్యత్తులో జీవితంలో తప్పకుండా చూడవలసిందే. అన్ని విగ్రహాలు అక్కడ ఉన్నాయి. ఆంజనేయ స్వామి ఉన్నారు, అమ్మవారు ఉన్నారు, శివుడు ఉన్నారు, దత్తాత్రేయ స్వామి ఉన్నారు. ఆ తర్వాత పోతే దత్త పాదుకలు వేరే ఉన్నాయి. 1,000 మంది కూర్చోగలుగుతారు కుర్చీలు వేసుకొని. వేదిక ముందర పక్కన ఇది ఉంది, ఏది హోమగుండం. కుంభాభిషేకం అద్భుతంగా జరిగింది. ఎప్పుడు ఏప్రిల్ 15 ఆ ప్రాంతాన జరిగింది. అక్కడికి వెళ్ళాను, ఉన్నాను. నా కళ్ళతో చూసి నాకు ఆనందం అనిపించింది. అది చూశాను. అది అద్భుతమైన క్షేత్రం. హైదరాబాద్ ఉంటుంది. హైదరాబాద్లో బ్యాంక్ మేనేజరు వారు మంచి గొప్ప భక్తుడు, స్వామి యొక్క శిష్యులు వారు అక్కడ కట్టారు. బ్రహ్మాండమైనటువంటి యొక్క క్షేత్రం కట్టిండు. ఎంత మంచి క్షేత్రం అంటే దత్తగిరి క్షేత్రం అంటారు. చాలామంది వెళ్తూ ఉంటారు, అటువైపు వచ్చిన వాళ్ళు ఇటువైపు వచ్చిన వాళ్ళు. అది తప్పకుండా భక్తులు అక్కడ అందరూ చూడవలసిందే, తప్పకుండా చూడాలి. అక్కడి నుంచి ఇంకొంచెం ముందరకు పోతే శ్రీపాద ఛాయ ఆశ్రమం అని ఒక ఆయన కట్టాడు, శ్రీపాద ఆశ్రమం కట్టాడు. అక్కడ కూడా ఏదో గానగాపురం నుంచి ఒక ఇది తీసుకొచ్చాడు, చెట్టు తీసుకొచ్చి పెట్టిండు. అక్కడ కూడా జరుగుతూ ఉన్నది. సో ఇంకా మనం అక్కడి నుంచి వస్తుంటే నేను అక్కడ చెప్పిన కదా కల్లాకాలని ఒకటి ఉన్నది. అవి కూడా ఎక్కడ మనం ఇది అంది మన మేడ్చేలు ఉంది కదా, ఇది సుచిత్ర, దాని అవతలి పోవాలి. అది గొప్ప క్షేత్రం అండి. కల్లాకాలు ఒక వృద్ధుడు ఉన్నాడు. నేను వ్యాసంలో రాసిన పేరు గుర్తొస్తలేదు. చూస్తే ముసలివారే కానీ ఎంత జ్ఞాన సంపన్నుడు అంటే అంత జ్ఞాన సంపన్నుడు. అనుభవం గొప్పదండి. చదువుకు అంటే అనుభవం గొప్పది. ఈ ఎక్స్పీరియన్స్ ఈజ్ మోర్ వాల్యూ దాన్ క్వాలిఫికేషన్. ఓకేనా? ఎక్స్పీరియన్స్ ఒకటి ఎనర్జీ వస్తుంది, ఊరికే రాదు. అదొక తెలివైన ఎనర్జీ వస్తుంది. అందు గురించి అది ఆ కల్లాకలు ప్రాంతం కూడా అది ఎక్కడుంది, బద్రీనాథ్ టెంపుల్ కట్టారు కొత్తది. అక్కడ 3 కిలోమీటర్లే బద్రీనాథ్. అక్కడికి పోతే ఇది కూడా చూసుకొని రావచ్చు. అయితే అక్కడికి పోవడానికి బస్సులు, రైళ్ళు, ఆటోలు కూడా చాలా కష్టం. 500-600 అడుగుతారు ఆటోలు. కానీ మనం ఎవరన్నా ఉంటే వెహికల్ పోయి వస్తే అవన్నీ అది ఒంటరిగా ఉన్నది, అక్కడ ఉన్నది, అది చూసుకొని రావాలి. తర్వాత పటాన్ చెరువులో ఆయన పేరు ఏంది, ఒక ఎమ్మెల్యే ఉండనండి, ఆయన పేరు
మహేష్ అని భార్యాభర్తలు పుణ్య దంపతులు వాళ్ళిద్దరూ ఈ మాణిక్య ప్రభు యొక్క శిష్యులు. ఆ మాణిక్య ప్రభు యొక్క మందిరాన్ని కడుతూ ఉన్నారు. సిమెంట్ తోటి లేచినాయి అన్నీ. నేను అప్పుడు వేయించిన 6 నెలల క్రితం, మళ్ళీ ఇప్పటి వరకు డెవలప్మెంట్ ఎంతైందో ఏమిటో. నేను ఇప్పుడు మందిరం అని రాస్తున్నానండి గ్రంథంలో. అది క్షేత్రం అవుతుంది కొన్ని రోజులకు. అంటే గొప్ప క్షేత్రం. రాను ఫెసిలిటీస్ అవుతాయి, భక్తుల నివాసం ఏర్పడతాయి, భోజనాలు పెడతా ఉంటారు, వసతి గృహాలు ఉంటాయి, నీటి వసతి ఏర్పాటు చేస్తారు. ఆడ పుష్కరినో లేకపోతే ఏదో ఒకటి నీళ్ళు వసతి ఏర్పాటు చేస్తారు. భక్తులు ధ్యానం చేస్తూ ఉంటారు, పారాయణం చేసుకుంటారు. అట్లా అంటే ఇవన్నీ అప్గ్రేడ్ చేస్తూ ఉండాలి, వీటిని అప్గ్రేడ్ చేయాలి. అయితే దీని తర్వాత చీర్యాల అని ఉన్నది. చేర్యాల కాదు, చీర్యాలలో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉన్నది. దానికి ముందు దక్షిణ షిరిడి సాయిబాబా అని రంగబాబా అని అంటారు ఆయనను. ఆ రంగయ్య బాబా ఆయన ఎక్కడున్నప్పుడు అనురాధ యూనివర్సిటీ అని జోడిమెట్ల దగ్గర ఉన్నది. వాళ్ళ అబ్బాయి ఉన్నాడు అక్కడ ఉన్నాడు. ఆయన పాపం నేను 2 సంవత్సరాల కింద కలిసిన ఆ ఆశ్రమంలో. సో ఈ రంగారావు బాబా ఏం చేసిండంటే బగలాముగిని పెట్టిండు. కొంగమూతి ఉంటుంది వాటికి, చాలా గమ్మత్తుగా ఉంటుంది. అది చూస్తే భయంకరంగా ఉంటుంది, భయపడతాం మనం. అయితే కానీ కోరికలు నెరవేరుతాయి. 7 ప్రదక్షిణ చేయిస్తాడు, కొబ్బరికాయ కడతారు, వెళుతారు. మళ్ళీ కోరిక అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి 100 ప్రదక్షిణ చేయమని అంటున్నారు. అట్లా ఎంతోమంది వస్తున్నారు అక్కడికి. అక్కడ గమ్మత్ ఏమిటంటే నవగ్రహాలు ఉన్నాయి. నవగ్రహాలు భార్యలతో సహా ఉన్నాయి విగ్రహాలు, పాలరాతి విగ్రహాలు. ఎంత విచిత్రమో చూడండి. అక్కడ మనం చూస్తాం. ఇప్పుడు నవగ్రహాలు అందరూ చూస్తుంటాడు, వాళ్ళ భార్యలు ఎవరు, వాళ్ళ పేర్లు ఏమిటి, వాళ్ళు ఎంబడి ఉండాలి కదా భార్య అనేది అక్కడ మనం గమనిస్తాం. అవి అక్కడ దత్తాత్రేయుని ఉన్నాడు చూసుకో. అని మరి దత్తాత్రేయుని భార్య ఎవరు అంటే అంశ అనగాలక్ష్మి దేవత. ఆమె త్రిశక్తి స్వరూపిణి, మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాపార్వతి అన్నీ కలిసిందే అనగాలక్ష్మి. మరి దత్తాత్రేయుడు బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు అందరూ కలుస్తారు. అంటే ఒక్కసారి దత్తాత్రేయుని మొక్కితే 6 మొక్కినట్టు అవుతుంది. ఎంత విచిత్రమో చూడండి. అక్కడ అది ఉన్నది, గోశాల ఉంది, మంచి క్షేత్రం ఉన్నది, ఎవరో అమ్మ ఇప్పుడు నడిపిస్తూ ఉన్నారు, అది చూసుకోవాలి. మళ్ళీ ఆ నుంచి నేను ఇంకోటి మిస్ అయిపోయినా, BHL ఎంత అద్భుతమైన క్షేత్రం. రామచంద్రాపురం BHLలో శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారి యొక్క ఆధ్వర్యంలో నడుస్తున్నది. అక్కడ ఏర్పాటు చేయబడుతుంది. అది ఫస్ట్ జయలక్ష్మి మాత వారి యొక్క మాతృమూర్తి, ఆమె దేవతా స్వరూపిణి. ఆమె పేరు మీద ఒక యోగ సెంటర్ ఉండే. అది తర్వాత ఇప్పుడు పంచముఖ ఆంజనేయ స్వామి, అద్భుతమైన పంచముఖ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోగలుగుతాం. అమ్మవారి జయలక్ష్మి మాత వారి విగ్రహం ఎంత తేజోవంతంగా మెరుస్తూ ఉంటుంది, దర్శనం చేసుకోగలుగుతాం. ఎంత బ్రహ్మాండంగా ఇటు ఈశ్వరుడు అటు దత్తాత్రేయుడు చూసుకుంటాం మనం. అదంతా ఉన్నారు అక్కడ. అది రోజు పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి అక్కడ. శ్రీనివాస్ అని, తర్వాత ఉమా అని ఒక భక్తురాలు నాకు పరిచయము, తర్వాత సోమయ్య గారని ట్రస్టు, తర్వాత పోతే రాజు గారని, వీళ్ళంతా చాలా అంకితమైన భక్తులు స్వామివారికి. వీళ్ళందరూ కూడా సేవ చేసుకుంటూ, పెద్ద క్షేత్రం, పెద్ద వెహికల్స్, కొన్ని వేల మంది కూర్చోవచ్చు అక్కడనే నాకు స్వామివారు నాకు ఆశీస్సులు అందజేసాడు. నేను వెళ్ళి లైన్లో కలిసినప్పుడు ఏమిటి అంటే ఇట్లా తీసుకొచ్చినా, ఇట్లా చేస్తున్నా, నేను ఈ దేశం అంతా తిరగాలి అని అంటే ఆయన వస్త్రం, వారి పైన ఉన్నటువంటి ఒక వస్త్రం తీసి నా మీద వేశారు. పైన ఉంటారు కదా స్వామి, నేను కింద నుంచి వెళ్తున్నా, నేను దేశ విదేశాలు తిరగాలంటే, ఇంకా తిరగాలని అంటే ఆశీస్సులు అనమాట అది స్వామివారి. అట్లా చేసినాం. అట్లా చేసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మనం నవాబ్పేటకు పోవాలి. అది ఎంత శంకరంపల్లి దగ్గరనే. అది రెండోది ఉమ్రాబాద్ మాణిక్య ప్రభు క్షేత్రం తర్వాత నవాబ్పేటే అని తీసుకోవాలి మనం. ఆ నవాబ్పేటలో ఏమిటంటే అక్కడ శ్రీ 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 బాల మార్తాండు మహారాజు గారు ఉన్నారు. ఆహాహా, నేను వెళితే ఎంత మంచిగా కూర్చోమని చెప్పి నాకు మాట్లాడి 2 పుస్తకాలు ఇచ్చి సన్మానం చేసి, స్వామి చిన్నవాడిని నేను దర్శనానికి వచ్చాను, ఇక్కడ దత్తాత్రేయ మాణిక్య ప్రభుతో ఉన్న విగ్రహం ఉంది, నువ్వు వెళ్ళగానే ముందరనే ఆ గుడి ముందరనే ప్రవేశద్వారం ఎంట్రన్స్ వెళ్ళగానే రావి చెట్టు కింద ఉన్నది. అక్కడ ఈ దత్తాత్రేయుని ప్రతిష్టలో అస్సాం కామాఖ్య మాత దగ్గర నుంచి వస్త్రం తీసుకొచ్చి ఇందులో పెట్టారట. మరి మనం కామాఖ్య ఎంత దూరం పోవాలో 3-4 రోజుల ప్రయాణం పోతామా, ఇక్కడ దండం పెట్టుకునడానికి అవకాశం ఉన్నది అని చెప్తున్న సభాముఖంగా. అది అక్కడ అరవిందాచారి అని చెప్పి ఆ నిర్వాహకులు, పూజారి వారే నిర్వాహకులు, పాలన చూస్తుంటారు, అన్ని విషయాలు చెప్తుంటారు, స్వామిని కలవాలంటే కూడా తీసుకెళ్తారు, అన్నీ చూస్తుంటారు. ఆయన మహాక్రమశిక్షణ వాళ్ళది ఒక పద్ధతి అండి, ఒక సాంప్రదాయం. భక్తులను రాకపోని పూజ చేసిందంటే ఆ పూజ మొత్తం అంతటి వరకు జరుగుతూనే ఉంటుంది. సిస్టమేటిక్గా ఏమాత్రం వెనక ముందు అనేది తేడా ఉండదు. 100 మంది భక్తులు రాని అదే పూజ, ఒక్కరు రాకపోని చేసేది చేస్తారు.
ఎంతసేపు చేయాలి అంతసేపు చేస్తారు. ఎట్లా హారతులు ఇవ్వాలి అట్లా ఇస్తారు. ఏం భజన చదవాలి అమ్మవారికి అదే చదువుతారు. అట్లా వాళ్ళది ఒక పద్ధతి ఉన్నది అరవందాచార్యు. ఇక ఆ తర్వాత పోయేటప్పుడే ఇక్కడ నేను దగ్గరికి వచ్చిన మల్కాజిగిరి ఉంది. మల్కాజిగిరిలో 2 టెంపుల్స్ ఉన్నాయండి. ఒకటి మున్సిపాలిటీ ముందర ఉన్నది, మున్సిపల్ ఆఫీస్ ఉంటుంది కదా, అక్కడ బోధానందేంద్ర స్వామి అనే ఒక అతను ఉండే. ఆయన వైరాగ్య పురుషుడు. ఆయన సాక్షాత్తు శ్రీ వాసుదేవానంద స్వామి సరస్వతి దగ్గర మంత్రదీక్ష తీసుకున్నాడట. ఆయన శిష్యుడంట. విగ్రహం ఆయనకు ఆ విగ్రహం ఎట్లా వచ్చింది? గానగాపురం పోయిండట ఒకసారి. గానగాపురంతో ఒక ఆయన టక్కున వెనుక నుంచి వచ్చిండట, ఒక ముసలి వచ్చి ఈ విగ్రహం ఇచ్చిండు. విగ్రహం ఇచ్చి ఇంకొకటి పాదుకలు కూడా ఇచ్చిండు. ఆ విగ్రహాన్ని పాదుకలు ఎవరిచ్చిందని చూస్తే ఎవరు లేరు. అక్కడ ఎవరు లేరండి, మాయమైపోయింది మొత్తం. ఆ వాటిని తీసుకొచ్చి ప్రతిష్ట చేశాడు. చిన్నది గుడి, పార్క్ ఉంటుంది, మున్సిపల్ ఉందంటే ఒక ఇల్లు ఉంటుంది, ఆ పూజారి ఉన్నాడు. అది మనం దర్శనం చేసుకోవచ్చు అండి. గ్రిల్సే, ఓపెన్ గ్రిల్స్ పెట్టి ఉంటాయి, ఎప్పుడైనా వెళ్ళి చూసుకోవచ్చు. ప్రదక్షిణ చేసుకుంటానికి వీలు ఉన్నది. మంచి పార్కు, కాసేపు పారాయణం చేసుకోవచ్చు, చదువుకోవచ్చు. బోధానందేంద్ర స్వామి, అది మన విజయ గణపతి సముదాయం ఉన్నది. శ్రీపాద వల్లభుడు, నృసింహస్వామి సరస్వతి, దత్తాత్రేయుని మందిరం ఉన్నది అక్కడ. అబ్బా, ఏం దత్తాత్రేయుని మందిరం అనుకుంటున్నారు, అది చాలా అద్భుతంగా ఉన్నది. పాలరాతి విగ్రహం. శ్రీకృష్ణుడు ఉన్నాడు అక్కడ, తర్వాత శివుడు ఉన్నాడు, ఆంజనేయ స్వామి ఉన్నాడు, తర్వాత పోతే మన అది నవగ్రహాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అక్కడ దత్తాత్రేయుని యొక్క విగ్రహం ఉంది. ఆ చెట్టు కిందనే ఆ స్వరూపం కనిపించిందట. మొదట్లో ఆ చెట్టు కింద దత్తాత్రేయుని స్వరూపం కనబడ్డదని చెప్పి విగ్రహ ప్రతిష్ట కూడా చేసేళ్ళు. పాలరాతి విగ్రహం బ్రహ్మాండం ఉన్నది, 4-5 ఫీట్ల ఎత్తున్నది. అయితే నేను అక్కడ సుబ్రహ్మణ్య స్వామి అని ఉన్నారు, వారు ప్రధాన అర్చకులు. జీవి సుబ్రహ్మణ్య స్వామి వారు ఒక అర్చకులే కాదండి, మహా అమ్మవారి యొక్క కటాక్షం పొందిన గొప్ప సాధకులు. ధ్యానంలో ఉంటారు. స్వామి మిమ్మల్ని నేను మొన్ననే ఫోన్ చేశా, ఎప్పుడు రావాలి అన్న, 7 తర్వాత రాండి అన్నాడు. ఎందుకు? 4-5 గంటలు నేను ధ్యానంలో ఉంటా అన్నారు. అబ్బా, అంటే అంత రోజు 1.5-2 గంటల సేపు ఆయన అమ్మవారి భక్తులు ధ్యానంలో కూర్చుంటారు. అట్లనే స్వామి మీరు ఎప్పుడు చెప్తారో అప్పుడే వస్తాను. వెళ్ళాను, కూర్చున్నాం, మాట్లాడిన. వారు ఒక బుక్ కూడా రాసిండ్లండి, అద్భుతమైన గ్రంథం రాసిండ్లు. అది ఏమిటంటే అమృతస్య పుత్ర అని 195 మంది మహాత్ముల యొక్క గురించి రాసిండు. అద్భుతమైన గ్రంథం, మహాబరువు ఉంటుంది అది. దాని యొక్క ఏమిటంటే పేపర్ బ్యాగ్ కాదు, బైండింగ్ చేసిండు. 195 మందిది కలెక్ట్ చేసి ఫోటోలు పెట్టిండు. అందులో ఒక్కొక్క వ్యక్తి ఫోటోలు, మళ్ళీ వాటి గురించి బ్రీఫ్గా రాసిండు. అందులో బ్రీఫ్గా సమాచారంలో ముఖ్యమైన విషయం చెప్పుకోవాల్సింది ఏమిటంటే డేట్ ఆఫ్ బర్త్, ఎప్పుడు జన్మించిండు, ఎప్పుడు శరీరం వదిలిండు, జీవ సమాధి అయిందా లేకపోతే జల సమాధి అయిందా లేకపోతే వాళ్ళు సజీవంగా ఉన్నారా, ఇలాంటి విషయాలు డేట్స్ తీసడం కష్టం అండి, చాలా కష్టం కలెక్ట్ చేయడం. నేను రాసినాను కాబట్టి చెప్తున్నా. అవి తీసి ఫస్ట్ క్లాస్గా రాసిండు. తర్వాత తమాష ఏమిటంటే అదే మ్యాటర్ను ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేషన్ చేయించిండు. అది కూడా అవకాశం ఉన్నది. మంచి బుక్. నేను వెళ్ళాను, స్వామి ఈ బుక్ను నేను వేములవాడలో చూసిన ఒకరింట్లో, నరహరి శర్మ గారింట్లో. అక్కడి నుంచి ఫోన్ చేసిన, ఏమండి స్వామి నాకు ఈ బుక్ కావాలి, చాలా బాగుంది, నేను కొనుక్కుంటాను సార్. నువ్వు ఎవరంటే కనకాచార్య. నువ్వు కనకాచార్య అంటే నీ గురించి నాకు తెలుసాయా, నీకు పుస్తకం ఉట్టిగానే ఇస్తా, నువ్వు రా అన్నాడు. వస్తా అని చెప్పిన, పోయినా ఆ గ్రంథం ఇచ్చిండు. ఆ గ్రంథం ఇంకా చదవలసినది, అందరి విషయాలు ఉన్నాయి, ఫోటోలతో సహా ఉన్నాయి. అయితే తమాష ఏమిటంటే అక్కడ స్తోత్రాలు ఉంటాయండి. మొత్తం ఫ్లెక్సీ బ్యానర్స్ మీద మొత్తం తర్వాత గోడకు స్తోత్రాలు రాసి పెట్టిండు. ఆ స్తోత్రాలు అక్కడ చదువుకోవచ్చు మనం. అట్లా జరిగిందండి. ఆ నుంచి ఇక పోతే కూకట్పల్లికి రావాలి. 4th పేజ్ ఉన్నది, అక్కడ దత్తాత్రేయుడు ఉన్నాడు. మల్లికార్జున స్వామి టెంపుల్, అది మంచి దత్తాత్రేయుని పెట్టిళ్ళు. కాశీలో ఉండే పీఠాధిపతిని తీసుకొచ్చి ప్రతిష్ఠ చేయించిళ్ళు. అట్లనే ముత్తంగి ఉంటుంది అక్కడ. ఎవరికి తెలియదండి, ముత్తంగిలో ఇంత విగ్రహం ఉంటుంది, ఇగో ఇట్లుంటుంది విగ్రహం, ఇంతే ఓపెనే. అది ఆంజనేయ స్వామి గుడి, రాముల వారి గుడి ఏమి లేదు. అక్కడ గణపతి సచ్చిదానంద స్వామి కూడా పోయి కొంచెం బయటికి అది లోపల ఉన్నది, మంచిగా కట్టండి అంటే పునర్నిర్మాణం చేసేళ్ళు మహానుభావులు. సాయంకాలం రిటైర్డ్ అయిన పర్సన్స్ ఉన్నారు, వస్తారు, కూర్చుంటారు, అన్నీ చెప్పుకుంటా అంటారు అక్కడ. అది కూడా ఉన్నది. కావూరి హిల్స్ అని అక్కడ ఉంది. పక్కనే ఉన్న మల్లికార్జున స్వామి టెంపుల్ ఉన్నది. అక్కడ షిరిడి సాయిబాబా ఉన్నాడు, అమ్మవారు ఉన్నారు, గోశాల ఉన్నది. అక్కడ దత్తాత్రేయుడు ఉన్నాడు సపరేట్గా. అది చూసినా, అది కూడా రాసుకున్నా. అక్కడి నుంచి కొంచెం అటు ఇటు పోతే గాయత్రి హిల్స్ అని ఉన్నదండి, గాయత్రి. అక్కడ కూడా ఎంతమంది క్షేత్రం అనుకున్నారు, చూస్తే చిన్నదే కానీ దత్తాత్రేయుడు ఉన్నాడు అక్కడ. మరి ఆ విధంగా మళ్ళీ మనం అక్కడి నుంచి మలక్పేటకు రావాలి. మలక్పేటలో రాణి బాగానే ఒకటి ఉన్నది. అది ఎక్కడికి, రేస్ కోర్స్ ఉంటుంది కదా, రేస్ కోర్సుకు పోయే రోడ్డు దగ్గర పెట్రోల్ పంప్ ఉన్నది. మలక్పేట రైల్వే స్టేషన్ ఉన్నది, దాని ముందు పెట్రోల్ పంప్ ఉన్నది. పెట్రోల్ పంప్ నుంచి లోపల వస్తే డాక్టర్ విజయ్ కుమార్ ఉన్నారు అక్కడ. డాక్టర్ విజయ్ కుమార్ ఉన్నాడు. అది శివ సచ్చిదానంద స్వామి ఆశ్రమం, అది దాని పేరు.
అక్కడ శ్రీనివాసం గారు అని ఒక ఆయనే సద్గురు, మంచి గురువు, ఆయన సమాధి మందిరం ఉన్నది. అయితే ఎందుకు చెప్తున్నాం అంటే మహాగురు ఆయన ఒక కాలేజ్ లాగా ఆధ్యాత్మిక తరగతులు తీసుకున్నాడట, కొన్ని వేల మంది. ఆయన ఆయన జీవిత చరిత్ర పుస్తకం ఇచ్చిండు. ఆ పుస్తకం చదివితే తెలుస్తుంది ఆయన ఎంత గొప్ప వ్యక్తి అని. అయితే ఎక్కడ రాయచూరులో ఉండేవారు, గాన్గాపూర్ పోయిండు, రాయచూరులో ఉన్నాడు ఫ్యామిలీతోటి. రాయచూరు నుంచి మళ్ళీ బోయినపల్లికి వచ్చిండు. అక్కడ ఉన్నప్పుడు ఆయన శరీరం చాలించిండు, సమాధి మందిరం. అయితే విచిత్రం ఏమిటంటే అక్కడ దక్షిణామూర్తి పటం ఉన్నది, విచిత్రమైన దక్షిణామూర్తి. ఆయన మనం ఎక్కడ చూడం ఆ పటం, అటువంటి పటం అక్కడ ఉన్నది. మంచి మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్కడి నుంచి కొంచెం ముందుకు రావాలండి, ముందుకు వస్తే కరణ్ బాగున్నది. అది ఎంత మల్లికార్జున స్వామి టెంపుల్ బ్రహ్మాండం ఉన్నది. గొల్ల కేతమ్మ, మేడాలమ్మ ఇద్దరు, అతనికి భార్యలు ఇద్దరు కదా, మేడాలమ్మ తర్వాత గొల్ల కేతమ్మ తోటి విగ్రహాలు ఉన్నాయి. సాక్షాత్తు గంభీరంగా కనపడుతూ అంటాడు మల్లికార్జున స్వామి, బ్రహ్మాండం ఉన్నది. తర్వాత పక్కన వెంకటేశ్వర స్వామి, పక్కన పంచముఖ గాయత్రిమాత, అబ్బబ్బబ్బా తేజోవంతంగా ఉన్నది గాయత్రిమాత ఆమె. అటు పక్కన షిరిడి సాయిబాబా, షిరిడి సాయిబాబా మీద దత్తాత్రేయుడు. ఎందుకంటే షిరిడి సాయిబాబా ఎవరు? దత్తాత్రేయుని యొక్క అవతారం, 5వ అవతారం అని చెప్తున్నారు. 5 కానీ 4 కానీ 6 కానీ మనకు అది కాదు ముఖ్యం. ఎందుకంటే ఇప్పుడు మాణిక్య ప్రభు ఉన్నారు, ఈ మాణిక్య ప్రభు వాళ్ళను 4వ అవతారం అంటున్నారు వాళ్ళు. అంటే దత్తాత్రేయుణ్ణి మొదటి అవతారము, శ్రీపాద శ్రీవల్లభుడు 2వ అవతారము, నృసింహ సరస్వతి స్వామి వారు 3వ అవతారము, ఈ మాణిక్య ప్రభు 4 అంటున్నారు. కానీ మనమేమంటున్నాము? శ్రీపాదుడు మొదటి అవతారము, నృసింహస్వామి సరస్వతి స్వామి వారు 2వ అవతారము, మాణిక్య ప్రభు 3 అని అనుకుంటున్నాం. నా బుక్కులలో నేను 3వ అవతారం అని రాసిన. ఎందుకంటే ఎక్కిరాల భరద్వాజ గారు మహాగురువు, ఆయన ఒంగోల్లో మహాగురువు, మహాసాధకుడు, గొప్ప. ఆయన గుబురు చరిత్రలే అందరూ చదువుతాను, ఆయనను ప్రామాణికంగా తీసుకున్నాం వారు అన్నారు, అది రాసిన నేను. అట్లనే ఇక్కడ దత్తాత్రేయుడు పైన ఉన్నాడు, కింద షిరిడి సాయిబాబా ఉన్నాడు. అది పద్ధతి, చక్కగా ఉన్నది టెంపుల్. తర్వాత అది ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి వచ్చింది, ధర్మాదాయ దేవాదాయ శాఖ కింద ఉన్నది అది. ఇప్పుడు ఆ నుంచి కొంచెం ఇంకా ముందరికి పోయి మనం హిమాయత్ నగర్ సైడ్ పోవాలి. హిమాయత్ నగర్ పోతే ఎందుకంటే దాటేసిపోతున్నాం, ఇది తిరగాలే, ఒక చోట ఉండదండి. హిమాయత్ నగర్లో మధులిక అపార్ట్మెంట్ ఉన్నది, అది రోడ్ నెంబర్ 5లో. అక్కడ గుడి, చిన్నదే గుడి, అది చిన్నదే గుడి. వినాయకుడు పోగానే వినాయకుడు కనపడతా అంటాడు. ఆ నుంచి పంచాయతన లాగా శ్రీపాద వల్లభుడు ఉన్నాడు, శ్రీ సాయిబాబా ఉన్నాడు, నృసింహస్వామి సరస్వతి ఉన్నాడు, అనేకమైన విగ్రహాలు ఉన్నాయి. అది ఎవరు కట్టిండ్లు అని నేను ఎంక్వైరీ చేసి మనకు తెలిస్తే డాక్టర్ దువ్వూరి భాస్కర్ రావు గారు అని చెప్పి చాలామందికి చిరపరచులే, వారి గురించి చెప్పవలసిన పని లేదు. వారు సేవా ట్రస్ట్ అనేది ఒకటి ఏర్పాటు చేసి సేవా సమితికి వారే ఫౌండరు, వారే అధ్యక్షులు, వారు ద్వారా అనేకమైన సేవా కార్యక్రమాలు నడిపిస్తున్నారు. వారు ఒక గురుత్రయం అనే దత్త గురుత్రయం అనే బుక్ కూడా రాసిండ్రు. అది నాకు ఎంతో ఊరట కలిగించింది. దాన్ని నేను బేస్ తీసుకున్న. అవతారాలు ఎవరు అన్నప్పుడు 9 మంది అవతారాలు, ఎట్లా ఇది నిజం ఎవరని అడిగితే నేను జవాబు ఏమి ఇవ్వాలి అన్నప్పుడు ఆ బుక్ నాకు ఉపయోగపడ్డది. ఆ తర్వాత వారిని కలిసిన, స్వామి ఫోన్ చేసిన, దాని మీద ఫోన్ నెంబర్ ఉంది, మిమ్మల్ని ఒక్కసారి కలవాలండి నేను అన్నా. పోయి కలిసి అప్పటి నుంచి నాకు ఇంకా పరిచయం అయ్యారు. నేనేమిటో వారికి తెలుసు, వారిని నేను ఎప్పుడు గౌరవిస్తా సర్వదా, నాకు అన్ని చూస్తాను. తర్వాత నైమిషారణ్యం వైభవం అనే బుక్ రాసిండు. అసలు ఈ దత్తాత్రేయుడు మొట్టమొదట ఎక్కడ నైమిషారణ్యములో దత్తాత్రేయుని గురించి శుక మహర్షులు, పెద్ద పెద్ద మహర్షులు ఉపన్యాసం చేసేటప్పుడు ఒక వెలుగులాగా కనిపించిండట దత్తాత్రేయుడు. అక్కడ స్టార్ట్ అయింది ఇదంతా. ఆయనే నైమిషారణ్య వైభవం అనే పుస్తకం రాశాడు. తర్వాత మహానుభావుడు, ఆయన విగ్రహదాత కూడా. మొగిలిచెర్లలో మీకు తెలుసు, మొగిలిచెర్ల దత్తాత్రేయ స్వామి తెలుసు, అక్కడ నరసింహస్వామి క్షేత్రం ఉన్నది. ఆ విగ్రహం శ్రీపాద వల్లభుడు విగ్రహం ఉంది అక్కడ. ఆ విగ్రహం వారు సమర్పించారు. అట్లే నైమిషారణ్యంలో దత్త విగ్రహం ఇచ్చారని అందులో చదివి నేను అడిగిన, ఏమండి గురువుగారు మరి మీరు విగ్రహం సమర్పించిల్లడు చెప్పలేదు అంటే, అందులో చదివినండి. అవునండి అని నేను వెళ్ళవలసి ఉన్నదిగా. అయోధ్యకు వెళ్ళినప్పుడు నైమిషారణ్యం వెళ్ళి కాశీలో నేను 7 క్షేత్రాలు చూసి వచ్చిన. నేనే కనుక్కున్న వాటిని ఎక్కడెక్కడ దత్త మందిరాలు ఉన్నాయని. ఆ తర్వాత ఇంకా 2 ఉన్నాయని చెప్తా ఉన్నారు, అవి కూడా చూడవలసి ఉన్నది. అక్కడికి వెళ్ళినప్పుడు చూస్తా. ఈ తర్వాత ఉద్దమర్రి ఒకటి నేను చెప్పడం మర్చిపోయిన పోయేటప్పుడు, అది ఈ మన షామీర్పేట వైపు ఉన్నది. అక్కడ జై హింగ్లాస్ భవానీ మాత ఉన్నది, ఫస్ట్ ఫ్లోర్లో కట్టిండు. ఆమె పాకిస్తాన్లో బాగా మొక్కుతారు ఆ దేవతను. మనం ఎట్లా లక్ష్మిని మొక్కినట్టు తిరుపతి మన అలువేలు మంగమ్మను, బీబీ నాంచారమ్మను, లేకపోతే లక్ష్మీదేవిని, పద్మావతిని, వీళ్ళందరూ మొక్కుతుంటాం కదా దేవతలను, వాళ్ళు బాగా మొక్కుతుంటారు. ఆమె యొక్క రూపం సేమ్, ఆమె యొక్క విగ్రహం అలాంటిది ఒకటి తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండు. కాబట్టి ఈ యొక్క జంట నగరాల భక్తులు కనీసం ఒకసారైనా అక్కడికి దత్తాత్రేయుని విగ్రహం ఉంది, నీళ్లున్నాయి, గుండ ఉన్నది,
పురాతనమైనటువంటి ఒక మందిరం ఉన్నది. దానితో పాటు మల్లికార్జున స్వామి టెంపుల్ ఉన్నది కింద. ఫస్ట్ ఫ్లోర్లో జై హింగ్లాస్ భవాని ఉన్నది. ఎంత చేదోవంతంగా మెరుస్తూ ఉంటుంది. అది చూస్తే మరొకసారి పోవాల్సిందే, అట్లా ఉన్నది అది. ఆ నుంచి ఇంకా వస్తే సాంద్రానంద స్వామి ఉన్నది. వాళ్ళు చాలా గొప్ప వాళ్ళండి, మహాత్ములు. నేను పోయేసరికి పెద్ద యజ్ఞం జరుగుతుంది, మహాయాగం జరుగుతుంది. ఇక అవన్నీ చూసుకొని వచ్చిన నేను. అట్లనే ఇక ఎన్నో ఉన్నాయండి చెప్పాలంటే. ఇక మన సిటీలో ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి. ఇప్పుడు చెక్క మందిరం ఉన్నది శాలిబండలో. మనకి శాలిబండ దగ్గర చెక్కది మందిరం. ఇప్పుడు వాసుదేవానంద స్వామి సరస్వతి యక్షిణి మాత అక్కడెక్కడ మానుగాం దగ్గర అట్లనే చెక్క విగ్రహాలు ఉన్నాయి. తర్వాత చెక్క మందిరాలు చెక్కవి ఉన్నాయి. ఆ కులదేవతలు అట్లా మొక్కుతున్నారు. రామ్ గోపాల్పేట ఉన్నది, పోలీస్ స్టేషన్ ఉన్నది. ఏది సికింద్రాబాద్లో. ఆ రామ్ గోపాల్పేట దగ్గర గాది ఉంది, మాణిక్య ప్రభు గాది అంటారు. భార్యాభర్తలు ఉన్నారు, రోజు పారాయణం చేస్తూనే ఉంటాడు. అతను ఏం లేదు, రోజు శుభ్రతగా ఉంటుంది వాళ్ళది. నువ్వు వెళ్తే ప్రసాదం పెడతారు. ఎటువంటి వాళ్ళైనా ఎప్పుడు పోయినా వాళ్ళ ఇంట్లో ప్రసాదం ఉంటుంది. ఏ ప్రసాదం లేకపోతే అటుకులైనా తెచ్చిస్తా అంటారు. బెల్లం ఇంత ఇస్తారు, అరటి పళ్ళు ఉంటాయి, ఎప్పుడు ఉంటాయి, ఏదో ఒక పండు ఉంటుంది. ఖాళీ చేతులతోటి పంపించారు, వాళ్ళ సంప్రదాయం అది. అట్లనే మరి అక్కడ శాలిబండలకు కూడా ఇంకోటి ఉన్నది, చెప్పిన కదా, దత్త ప్రసన్నం ఉన్నది. తర్వాత ఇంకో గాది కూడా ఉన్నది రామ్ గోపాల్పేటలో. ఇక్కడ ఉన్నట్టే అక్కడ కూడా ఉన్నది. దత్తాత్రేయుని గురించి చెప్పాలంటే ఇప్పుడు మన సిటీలో నేను అన్నీ కవర్ చేసినండి. అంటే చిన్న విగ్రహం ఉన్నా కవర్ చేసిన, పెద్ద విగ్రహం ఉన్నా కవర్ చేసిన, మందిరాలలో ప్రధానమైనటువంటి యొక్క మందిరాలు అవి కూడా కవర్ చేసిన. అంటే ఏంది, ఇప్పుడు సీతారాం బాగుంది, తర్వాత దిండిగల్ ఉన్నది, బిహెచ్ఎల్ ఉంది, హైదర్పురా ఉంది, తర్వాత పోతే ఇంద్రేశం ఉన్నాయి. ఇవన్నీ ప్రధానమైన ఆలయాలు. దత్తాత్రేయుడే ప్రధానం, మిగతా ఆలయాలన్నీ ఉపాలయాలు. ఈ తర్వాత కొన్ని పెద్ద ఆలయాలు ఉంటాయి, అందులో దత్తాత్రేయుడు ఉంటాడు. ఇప్పుడు పెద్ద ఆలయానికి ఏ విధంగానైతే ధూపదీప నైవేద్యాలు, హారతులు, భజనలు, సత్సంగాలు జరుగుతుంటాయో వారికి కూడా జరుగుతుంటాయి. అటువంటి వాటిని నేను ఒక క్షేత్రం అని చెప్పిన. ఎందుకంటే భక్తులు కన్ఫ్యూజ్ కావాల్సిన పని లేదు. క్షేత్రములు, మందిరములు అంటే చిన్నది మందిరాలు. అలాంటిది నేను మందిరాలు చెప్పిన. ఇది చారిత్రక నేపథ్యం కూడా తీసుకున్నా నేను. ఎందుకంటే ఒక పురాతనమైనటువంటి యొక్క క్షేత్రం అనుకోండి, దాని క్షేత్రం కింద పెట్టిన. అందు గురించి నేను హైదరాబాద్లో ఉన్నాయి అన్నీ కూడా రాసినండి. అన్నీ కూడా అంటే ఏది దొరుకుతుంది రాస్తాను నేను. ఇక ఇప్పుడు ఆ చిల్లరపర్తి అని ఉన్నది, అక్కడ మందిరం ఉన్నదట, పురాతనమైనటువంటిది. వెళ్ళాలి, అక్కడికి పోతే తెలుస్తుంది అది క్షేత్రమా మందిరం అనేది. అట్లనే ఇప్పుడు కేసీఆర్ గురువు గారు ఉన్నారు, ఆ ఊరున్నది, అదేదో ఉన్నది చావ్యాపెల్లో ఏదో అన్నారు. ఒక ఆయన అన్నాడు, ఆడికి రావాలన్నాడు. ఆడ మందిరం ఉందట. ఒక ఆయన మహానుభావుడు గుర్రం మీద వచ్చేదట, వచ్చి అటువంటి డబ్బున్న వ్యక్తి కట్టిండు. కానీ ధూపదీపానికి నోచుకోలేకుండా పోయింది అది. అక్కడ ఏమీ పూజలు అవ్వట్లేదు, చాలా బాధ అనిపిస్తుంది. అట్లనే గుంటూరులో కూడా నేను ఒకటి చూసిన, సదానందం గారు అని ఒక ఆయన వాళ్ళ యొక్క తాత బ్రహ్మాండమైన దత్తాత్రేయుని కట్టిండు గుడి. మంచి దాదాపు 1000 గజాల స్థలం ఉన్నది. అది నాకు మిత్రుడు శ్రీనివాస్ అని ఉన్నాడు, నన్ను తీసుకెళ్ళాడు అక్కడికి. చూసిన శిథిలావస్థలో ఉన్నది, దానికి ధూపదీపాలు ఏవి లేవు. మనవడు పట్టించుకున్నాడు. ఇప్పుడు సదానందం అంటే ఆయన మనవడు. అయ్యో మా తాతగారు ఇంత పెద్దది కట్టిపోయిండు, అంత శిథిలావస్థలు ఉన్నది, పగిలిపోతున్నది, దీపం లేకపోయే. ఎందుకంటే విగ్రహాలకు దీపదీపం లేకపోతే దయ్యాలుగా తయారవుతాయి, మనకే చెడు జరుగుతుంది, అరిష్టం ఉంటుంది. అందుకొరకు మనం తప్పకుండా విగ్రహం పెట్టినాం అంటే ఆ విగ్రహాన్ని తప్పకుండా మనం పూజ చేసుకోవాలి. రోజు అగరబత్తి వెలిగించాలి, దీపం పెట్టాలి, నైవేద్యం పెట్టాలి. మనం ఎట్లయితే భోజనం చేస్తున్నామో మనకెట్లయితే గాలి తీసుకుంటున్నామో, ఆహారం తీసుకుంటున్నామో, మంచినీళ్ళు తీసుకుంటున్నామో, అలాగనే విగ్రహాన్ని కూడా పెట్టాలనేది. భగవంతుడు కదా, సాక్షాత్తు భగవంతుడు ఆయన కూడా మనం పెట్టాలి. పెట్టకుంటే ఈడ్చిపెట్టి అట్లా పెట్టడానికి వీలుండదు. అందు గురించి అది శిథిలావస్థలు ఉన్నదట. మీరు రాండి స్వామి, తప్పకుండా రాండి మీరు అని అంటున్నాడు. నేను వెళ్తాను, ఎప్పుడో వెళ్తాను. అట్లా ఎన్నో ఉన్నాయి. అట్లనే మరి ఉన్నప్పుడు మరి చిన్న అన్నీ ఉన్నప్పుడు మల్యాల ఉన్నది. మల్యాల అనేది ఇక్కడనే ఉన్నది. అక్కడ నరసింహ శర్మ గారు ఉన్నారు, దాని యొక్క ఆలన పాలన చూస్తున్నాడు. వృద్ధాశ్రమం అది. వృద్ధాశ్రమంలో ఇటు రూములు ఉన్నాయి, చక్కగా కట్టారు. మధ్యలో దత్తాత్రేయ స్వామి ఉన్నాడు, బ్రహ్మాండమైన దత్తాత్రేయ స్వామి. అక్కడ ఉన్నదనే విషయం కూడా తెలియదు కదండి. నేను విశాఖపట్నం పోయినా, డాక్టర్ మోహన్ రావు అని ఆయన మంచి లెక్చరరు, సీనియర్ పోస్ట్ ప్రొఫెసరు. ఆయన నాకేం చేసిండంటే, సరే హెచ్బి కాలనీ ఉన్నది, అక్కడ మీరు దత్తాత్రేయ స్వామి ఉన్నాడు, తర్వాత గాయత్రి మాత ఉన్నది అని తీసుకెళ్తే అద్భుతమైనటువంటి ఒక మందిరం ఉన్నది. అక్కడ 4 వేదాలు ఉన్నాయి, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. వేదాలకు సంబంధించిన శ్లోకాలు, వేదాలకు సంబంధించిన దేవతల విగ్రహాలు ఉన్నాయి. ఎంత విచిత్రం! ఎక్కడ విన్నావా మనం? వినలేదు, ఎవరు చెప్పలేదు కూడా.
విగ్రహాలు ఉన్నాయి అక్కడ. అది చూసిన నేను. చూసి అక్కడ వేణు అనే ఒక గురువు ఉన్నారు. చూస్తే సింపుల్గా ఉన్నాడు, వైట్ డ్రెస్తో. మనం ఇప్పుడు గురువు అంటే ఏదో గడ్డం మీసాలు పెట్టుకొని కాషాయ వస్త్రాలు అనుకుంటే అవసరం లేదు. తెల్ల డ్రెస్తో డింబలో ఉన్నాడు. గురువే ఆయన, చాలా విషయాలు చెప్పిండు. ఆయన ఏం చేసిండు, మీ హైదరాబాద్లో మీ మల్యాల అనే ఒక ప్రాంతం ఉన్నది, ఆయన వారి ఫోన్ నెంబర్ ఇస్తా, అక్కడ వృద్ధాశ్రమం ఉన్నది, అక్కడికి నేను విగ్రహం ఇచ్చినా అన్నాడు. అక్కడ ఉన్నది అన్నాడు. విగ్రహం ఇచ్చినట్టు కూడా చెప్పారు. ఎవరు గొప్ప చెప్పుకోరు. నిజమైన ఆధ్యాత్మిక భక్తులు గొప్పలకు, ప్రశంసలకు, అవార్డులకు, రివార్డులకు, ఈ పొగడ్తలకు పోరు. వాళ్ళకి అవసరం లేదు. అందు గురించి ఆయన ఏం చేశాడు, అక్కడ ఉంది అన్నాడు. అక్కడికి వెళ్ళాను నేను. వెళ్తే అక్కడ మహానుభావుడు దత్తాత్రేయుడు బ్రహ్మాండ విగ్రహం ఉంది. అప్పుడు వారు చెప్పిన నరసింహ శర్మ గారు, ఏవండి ఈ విగ్రహం నాకు వేణుగారే ఇచ్చిండు, నాకు ఆయన చెప్పాడు నాకు అన్న. అంటే నాకు ఇచ్చింది ఆయనేనండి అన్నాడు. ఆహా, ఎంత స్వభావం, ఎంత మంచి వ్యక్తి. అంటే ఏమిటి, కేవలం మందిరాలల్లో, క్షేత్రాలల్లో, దేవుని దేవాలయాలలోనే లేడు దత్తాత్రేయుడు. ఓపెన్గా కూడా ఉన్నాడు. ఓపెన్గా ఉన్నాడు. గోశాలలో ఉన్నాడు. ఆయన హాస్పిటల్లో ఉన్నాడు. ఇప్పుడు అరుణాచలం పోయినాం అనుకో, పేద గోశాలలో ఉన్నాడు దత్తాత్రేయుడు. అది ఎట్లా ఏర్పడ్డది, రాజుగారు అని ఉన్నారు, మన తెలుగు అతనే అక్కడ ఉన్నాడు, అతిథి ఆశ్రమం నడుపుతున్నాడు. వాళ్ళు చెట్లు చేమలు అన్ని కొట్టేస్తా అంటే ఔదంబర వృక్షం వచ్చింది. ఒక ఆయన చెప్పిండట, ఈ ఔదంబర వృక్షం కొట్టేయకూడదండి అని. మరి ఏం చేయాలి, ఎట్లా అని అడిగితే, ఔదంబర వృక్షం అంటే ఎవరికి ఇష్టం, చాలా ప్రీతికరమైనటువంటి దత్తాత్రేయ స్వామికి ఈ చెట్టు. అయితే దత్తాత్రేయ స్వామిని పెట్టాలి అక్కడ అని పెట్టిళ్ళు. ఎంత విచిత్రమైన విషయాలు చూడండి. తిరుగుతా అంటే తెలుస్తాయి, ఇంట్లో కూర్చుంటే ఎడ తెలుస్తాయి. అది ఇప్పుడు బ్రహ్మాండ క్షేత్రం తయారైంది. అక్కడికి వెళ్ళి నేను చూసి వచ్చిన. అట్లనే అక్కడ మెంటల్ హాస్పిటల్ ఉన్నది, విశాఖపట్నంలో మెంటల్ హాస్పిటల్ ఉన్నది, పెద్దవాళ్ళ తెరల మెంటల్ హాస్పిటల్లో దత్తాత్రేయుడు ఉన్నాడు. పేషెంట్స్ అంతా మొక్కుతున్నారు, ప్రదక్షిణ చేస్తున్నారు. అంటే ఆయన బాగు చేస్తాడు నీ మెంటల్ను, మంచిగా లేని మానసిక స్థితిని మంచిగా చేయడానికి దత్తాత్రేయుడు వచ్చి కూర్చున్నాడు ఆడ. ఆ నుంచి ఇంకా ఇది వస్తే మన ఆంధ్రమేళ సభ ఉన్నది నల్లగొండలో, విద్యానగర్లో ఉంది కదా ఆంధ్రమేళ సభ. సాధారణంగా వినాయకుని పెడతారు, వచ్చేటప్పుడు కొబ్బరికాయ కొడతాడు, కొట్టి పేషెంట్ మంచిగా డిశ్చార్జ్ అయ్యేటప్పుడు జనరల్గా వస్తారు. అయితే దత్తాత్రేయుడు ఉన్నాడు. చూడు మన అక్కడికి మన ఆపరేషన్ థియేటర్ ముందరే ఉన్నది, తూర్పుముఖం చూస్తున్నాడు దత్తాత్రేయుడు. మొన్న వెళ్ళేసరికి అక్కడ ఏదో పేషెంట్ ఉంటే చూడడానికి వెళ్తే, ఇక్కడ ఏం చేస్తున్నారు మీరేం కదా అంటే, నేను దత్తాత్రేయుని గురించి తిరుగుతుంటానని ఇంకో ఆయన చెప్తే, అయ్యో ఇక్కడ కూడా ఉన్నాడు అని ఒక ఆమె అన్నది. ఇదేంది విచ్చిది, చూస్తాం పాటు ఉన్నాడు. అంటే పేషెంట్స్ను కూడా రక్షిస్తున్నాడు, ఆరోగ్యం కాపాడుతున్నాడు. ఏ విధంగా, డాక్టర్ల లోపలికి వెళ్ళి చేస్తున్నాడు. కొన్నిసార్లు మనం ఇన్సిడెంట్స్ వింటుంటాం, డాక్టర్లు కూడా ఇక లాభం లేదండి మీరు తీసుకుపోండి, ఇంటికి పోండి అని అంటారు. కానీ వాళ్ళే ఆశ్చర్యపోతారు, ఆపరేషన్ కాకుండానే బాగుపడతాంటారు. ఆపరేషన్ అయినాక సక్సెస్ అయ్యి చనిపోతున్నవాడు ఇంకా 10,000 20,000 కూడా బ్రతుకుతాంటారు. అంటే అలాంటి మిరాకిల్స్ జరుగుతూ ఉంటాయి. మనము జరిగినప్పుడు ఎవరి అనుభవం వాళ్ళది చెబుతున్న. ఇటువంటి అక్కడ దత్తాత్రేయుడు ఆంధ్రమేళ సభలో ఉన్నాడు. అట్లనే ఇప్పుడు సనత్ నగర్ ఉన్నది, టెంపుల్, పెద్ద టెంపుల్. నేను అనగాలక్ష్మి వ్రతం చేయించిన ఒక 6-7-8 నెలల క్రితం చేసి 80 మంది వచ్చారు. కృష్ణవేణి గారు అని డిప్యూటీ కమిషనర్ ఉన్నారు. పాపం మీరు చేస్తున్న సేవ చాలా గొప్పదండి, ఉచితంగా చేస్తున్నారు మీరు కాబట్టి నేను మీకు ఉచితంగా ఇస్తాం మా హాలు, మేము అసలు డబ్బులు కట్టించుకోవాలి అక్కడ. ఆమె దయార్థ హృదయాలు, సహృదయులు. సనత్ నగర్లో కూడా మంచి దత్తాత్రేయ మంది ఉన్నారు. కిషోర్ కుమార్ ఉన్నాడు అక్కడ పూజారి, మంచిగా సిస్టమేటిక్గా చేస్తుంటారు వాళ్ళు ఇద్దరు కూడా. అట్లనే వేణుగోపాల స్వామి ఇంకా కొంచెం దూరం పోవాలి మనం, ఆ కుత్బుల్లాపురం వైపు పోవాలి, చింతల వైపు. అక్కడ పోతే చింతల్ ఉన్నది, ఆ చింతల్లో లక్ష్మీనారాయణ క్షేత్రం అని ఉన్నది, దాని పేరు నారాయణ క్షేత్రం, పేరే నారాయణ క్షేత్రం. పెద్ద బోర్డు ఆర్చి ఉంటుంది, దత్తాత్రేయుడు వెనకాల ఉన్నాడు. మన పైకి పోతామండి, చూస్తాము, అది వెంకటేశ్వర స్వామిని మొక్కుతాం, రాముని ఈశ్వరిని మొక్కుతానే వస్తాను, వెనుకకు తిరగాలి ప్రదక్షిణలు. ఎందుకు పెట్టిన ప్రదక్షిణలు, నువ్వు ప్రదక్షిణ చేసినప్పుడు తెలుస్తా అంటది. ఆ ప్రదక్షిణ తిరిగినప్పుడు వెనుక దత్తాత్రేయుడు ఉన్నాడు. అంటే మనం దత్త భక్తులకు నేను తెలియజేస్తున్నా, ఇంతమంది ఉన్నారు, అక్కడికి పోయి వెళ్ళినప్పుడు ఇది కూడా చూడండి. మన జగద్గురు ఆ లైన్లో మనం మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నాం కదా, అందులో జీవిస్తున్నాం, వాటిని కూడా దర్శనం చేసుకోండి అని చెప్పడానికి అది చెబుతున్నా. అట్లనే పక్కన ఇంకా కొంచెం ముందరికి వస్తే వేణుగోపాల స్వామి గుడి ఉన్నది, పెద్దది. మళ్ళీ వేణుగోపాల స్వామి గుడి చిన్నది కాదు, గాజు మందిరం ఉన్నది. గాజు మందిరంలో శ్రీకృష్ణుడు చాలా మంది ఉన్నారు. దత్తాత్రేయుని విగ్రహం కూడా అక్కడనే ఉన్నది, బ్రహ్మాండం ఉన్నది విగ్రహం. ప్రదక్షిణలు ఫ్రీగా, కొన్ని చోట్ల ప్రదక్షిణ చేయడానికి వీలుండదు, కానీ అక్కడ ప్రదక్షిణ చేసుకోవచ్చు. కాబట్టి మీరు వెళ్ళినప్పుడు ఎక్కడనైతే మీకు ప్రదక్షిణ చేయడానికి వీలు పడుతుందో, అవకాశం ఉందో, అక్కడ ప్రదక్షిణ చేసుకోండి. కనీసం 3 చేయండి, 11 చేయండి, 21 చేయండి, 27 చేయండి, 54 చేయండి, 108 చేయి. నీకు ఓపిక ఉంటే 108 చేస్తే నీకు గంట సేపు పడుతుంది.
చిన్నదైతే 45 నిమిషాలు అయితే, కొంచెం వెడల్పుగా తిరిగేది ఉంటే 180. ఇప్పుడు గానగాపురంలో ఉన్నది, గానగాపురంలో మనం సంగమంలో స్నానం చేస్తాం, ఔదంబర వృక్షం తిరుగుతాం, 108 చేయాలంటే గంటన్నర పడుతుంది. గబా 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 పరిగెత్తితే గంట పడుతుంది. కానీ గబగబా పరిగెత్తడానికి వీలు ఉండదు, చాలా మంది ఉంటారు, నెమ్మదిగా నడవాలి. మన నామస్మరణ చేసుకుంటూ దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 దత్త దిగంబర అనుకుంటూ ఏదో ఒక నామస్మరణ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. కాబట్టి ఒక గంటన్నర పడుతుంది. అట్లనే కాటేలుకు పోతాం, గులాబాబా ఆశ్రమం ఉంది, దాని అన్ని ఔదంబర వృక్షాలు ఉన్నాయి, అక్కడ కూడా చేసుకోవచ్చు. తర్వాత ఔదంబర అనేది ప్రాంతం ఉన్నది, నరసింహస్వామి క్షేత్రం కృష్ణా నది ఒడ్డు మీద, అక్కడ కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత ఏమిటంటే రహీంపుర ఉందండి ఒకటి, రహీంపురం ఉంది హైదరాబాద్లో, అది తొందరగా దొరకది. నేను ఎలాగో పట్టుకొని పోయినా, అక్కడ పురాణ పూలు పోవాలి, రాజధాని నగర్ పోయేటప్పుడు ఉన్నది, లోపలి పోయిన తర్వాత క్షేత్రం ఉన్నది. దానికి వెహికల్స్ మీద పోతే కష్టం అండి, అలా వెహికల్ జీబులు కార్లు పోలేవు, కొంత దూరం అందుకే దత్త భక్తులు నడవడం అలవాటు చేసుకోవాలి. దత్త మందిరం కనుక ఆటోలు పోవు, డబ్బున్నా ప్రయోజనం లేదు, నడవవలసిందే. రోజు కొంత దూరం నడుచుడు అలవాటు చేసుకుంటే లోపల క్షేత్రం తిరగవచ్చు, ప్రదక్షిణం చేయొచ్చు, లోపలికి పోవచ్చు. ఆ రహీంపురలో గురుదాస్ ఆశ్రమము ఇప్పటి వాడు కాదంట, 450 సంవత్సరాల క్రితం వాడు మహాక్షేత్రం కట్టిండు, పెద్ద మందిరం గంభీరంగా ఉన్నది. నా బుక్లో రాబోతున్నది ఆ విగ్రహం, అద్భుతమైన విగ్రహం వస్తున్నది. ప్రభు ఉన్నాడు అక్కడ. ఎంత జ్ఞానవంతుడు అంటే కాముగా మాట్లాడతాడు, ఎక్కువ మాట్లాడాడు. పూజలు జరుగుతూ ఉన్నాయి, పిల్లలు చేస్తూ ఉన్నారు, పెద్ద కాలనీ ఉన్నది, అది ఒక పెద్ద క్షేత్రం. అది క్షేత్రం, గోశాల ఉంది అక్కడ, ఆ క్షేత్రం అక్కడ జరుగుతూ ఉన్నదండి అదంతా. ఆ తర్వాత సాయినాథ్ గంజ్ ఉన్నది, అది దొరకదు మీకు. సాయినాథ్ గంజ్ నెట్లో కూడా ఉన్నది, కానీ ఎక్కడ తెలియదు. అన్ని ముస్లిమ్స్ గల్లీలు, లోపల తిరగాలి. మంచి శైవ క్షేత్రం, శివుడు ఉన్నాడు అక్కడ బ్రహ్మాండంగా, ఆంజనేయ స్వామి ఉన్నాడు, దుర్గామాత ఉంది, పెద్ద వటవృక్షం ఉన్నది, వటవృక్షం కింద కూర్చొని పూజలు చేస్తారు. కానీ అక్కడ ఉంది ఆ కట్టిన ఏకముఖి దత్తుడు. మళ్ళీ ఇప్పుడు పూజారి వచ్చిండు, అప్పుడు పూజారి లేడు, ఇప్పుడు పూజారిని మళ్ళీ రెండోసారి పోయినా పూజారి ఉన్నాడు. ఇప్పుడు ఈ వీడియో ఈ 100 వీడియోలతో సమానం. ఎట్లా అంటే ఒక్క టెంపుల్ని తీసుకొని ఎంతో చెప్తా ఉన్నారు, చెప్పొచ్చు. అట్లా కాకుండా అన్నిటి గురించి సూక్ష్మంగా నేను చెప్తున్నా కాబట్టి ఎన్నో వీడియోలు తయారవుతాయి ఇవి రావాలంటే. అంటే నేను అనేది ఏమిటంటే చివరికి తప్పకుండా హైదరాబాదులో ఉన్నటువంటి యొక్క దత్త భక్తులు కనీసం మన దగ్గర ఉన్నటువంటి మనం చూడాలి, దర్శనం చేసుకోవాలి అని నేను చెప్తున్నా. అట్లా ఇప్పుడు సీతాపల్లిమండి ఉంది రైల్వే స్టేషన్ దగ్గర, ఎంత దూరం, తార్నాక పక్కనే ఉన్నది. అసలు ఫస్ట్ అక్కడ నాగయ్య ఆయన ఒక భక్తుడు, సింపుల్ భక్తుడు, ఆయనే దత్తాత్రేయుని యొక్క భక్తుడు. ఆయన ఏం చేసిండు, ఇల్లు ఉండే ఇంట్లోనే గుడి పెట్టిండు, గుడి పెట్టి ఏం చేసిండు, ఇట్లా కాదని చెప్పి ఒక ఆశ్రమం కట్టిండు. ఆశ్రమం కట్టినాక ఆయన కొడుకులు బిడ్డలు ఎవరి వాళ్ళకి సెటిల్ చేసిండు. ఇది లాభం లేదు, ఇంకా ఎవరికి ఇచ్చినా ఎవరో పంచుకుంటారు, ఏమో చేస్తారు, ఏదో అవుతుంది అని చెప్పి అసలు గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసిండు, రిజిస్ట్రేషన్ చేసిండు. అంటే దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి పోయింది. అది ఒక దత్తాత్రేయుడు అప్పుడు మొదలుంటే ఇప్పుడు అందరూ చేసిన దేవతలు, చాలామంది దేవతలు ఉన్నారు. రైల్వే స్టేషన్ అక్కడనే ఉన్నది, సీతాపల్లిమండి క్షేత్రం, మంచి క్షేత్రం తయారైంది, బ్రహ్మాండమైన క్షేత్రం, చాలా బాగుంటుంది. అది కూడా మనం చూడవలసిందే. అట్లనే బల్కంపేట ఉన్నది, బల్కంపేట అమ్మవారు చాలా గొప్ప శ్రేష్టమైనటువంటి ఒక క్షేత్రం. ఆమె కొంచెం ముందరనే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉన్నది, అందులో దత్తాత్రేయుడు ఉన్నాడు. అసలు చూడండి, దత్తాత్రేయుడు ఆంజనేయ స్వామిలు అమీర్పేటలో ఉన్నది, ఎస్పీ నగర్ సర్దార్ పటేల్ రోడ్డు ఉన్నది, అక్కడ ఆంజనేయ స్వామి ఉన్నది, అమీర్పేట మూల మీద ఉన్నది సనత్ నగర్ ఆంజనేయ స్వామి టెంపుల్. తర్వాత ఎన్నో ఆంజనేయ స్వామి టెంపుల్లో దత్తాత్రేయుడు ఆశీనుడై కూర్చున్నాడు. మరి ఎందుకు అక్కడ ఉన్నాడు, వారికి వీరికి ఏమి అవినావ సంబంధం అనేది మనకు తెలియదు. కానీ దత్తాత్రేయుడు ఉన్నాడు, మంచి ధూపదీప నైవేద్యాలు జరుగుతూ ఉంటాయి, దండం పెట్టుకోవచ్చు, ప్రదక్షిణం చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి. తర్వాత ఘట్కేసర్ ఉందండి ఇక్కడనే. ఈ ఘట్కేసర్లో కూడా చెట్టు కింద రాజేశ్వరి మాత, తర్వాత దత్తాత్రేయుడు ఇద్దరు కలిసి ఉన్నారు, అక్కడ కూడా ఉన్నారు. ఎంత విచిత్రం చూడండి. అది ఆంజనేయ స్వామి గుడి, మల్లికార్జున స్వామి గుడి, లోపలికి వెళ్ళినాక తెలుస్తుంది, ప్రదక్షిణ కూడా చేసినట్టున్నది అక్కడ. అట్లనే వనస్థలిపురం ఉంది, శివాలయం, వెళ్ళగానే ఉంటాడు దత్తాత్రేయుడు, ఎడమ వైపే చెట్టు కింద, ఇటు నవగ్రహాలు. అంటే ఇటు తిరిగి ఇటు పోతాం కదా మనం, ఇట్లా నడుస్తుంటాం కదా, నడిచినప్పుడు అంటే నువ్వు దత్తాత్రేయుని ఫస్ట్ దర్శనం చేసుకున్న తర్వాత ప్రధానమైనటువంటి ఒక ఆలయానికి నువ్వు ప్రవేశిస్తున్నావు, శివుని దర్శనం చేసుకుంటున్నావు అనేది నా బోధ తెలుస్తుంది. అంటే నీ గురువు కదా, గురువు దేవుడు అంతా ఒకటి, కానీ ఆయన గురు స్వరూపం కాబట్టి, గురువు కాబట్టి, జ్ఞానం ఇచ్చే గురువు కాబట్టి గురువును దండం పెట్టుకుంటాను. నా దేవుణ్ణి చూయించు, నన్ను ఆ దేవుని దగ్గర నన్ను పంపి, స్వామి నువ్వు నేను ఎట్లా వెళ్ళాలో చెప్పు, నాకు దారి మార్గం చూయించు,
నేను అంత చౌరస్తాలో నిలబడ్డా, 4 దారులు ఎటు పోవాలో తెలియలేని అయోమయ స్థితిలో ఉన్నా, ఆందోళన కలుగుతున్నది, సరైన మార్గం ఏదో నాకు చూయించు అని చెప్పినట్టు అక్కడ. అది అట్లా అర్థం చేసుకోవాలి. ఇక్కడే మన డైరీ ఫారం ఉంది లాలాపేటలో కూడా ఉన్నది దత్తాత్రేయుని గుడి. మంచిది, రేకుల షెడ్ వేసి ఒక ఆయన కట్టిండు, హాయిగా బ్రహ్మాండంగా ఉన్నది. దానికి ఒక పూజారి, అక్కడ కూడా మనం అనగాష్టమి వ్రతం చేసుకోవచ్చు. అక్కడ ఎక్కడనో ఇప్పుడు ఒకే చోట ఎక్కడికే వెళ్ళి చేయాలని ఏం లేదు, ఎక్కడ దత్తులు ఉంటే అక్కడ మనం చేసుకుంటూ ఉండొచ్చు. తర్వాత వాల్మీకి నగర్ అని ఒకటి ఉందండి, అక్కడికి పోవాలి మనం. ఈ వజ్రమ్మ కళ్యాణ మంటపం ఉండే పాతది, అటు నుంచి ఇంకా దూరం పోతే వాల్మీకి నగర్ ఉన్నది, అక్కడ కూడా దత్తాత్రేయుడు ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఇంకా కొంచెం దూరం పోతే ఉత్తర రామేశ్వరం ఉన్నదండి, దాని మీద వీడియోలు కూడా వచ్చినాయి. కానీ నేను ఎప్పుడో చూసినా రాసిన కూడా వాటి గురించి. అక్కడ కూడా దత్తాత్రేయుడు ఉన్నాడు. ఉత్తర రామేశ్వర టెంపుల్ ఉన్నది, దాని పక్కన దత్తాత్రేయుడు ఉన్నది. దాన్ని ఇంకా పునర్నిర్మాణం చేసి ఇంకా ఎంతో చేయవలసిన అవసరం ఉన్నది. దాన్ని వెలుగులోకి తీసుకురావాలి. అక్కడ ఉన్నాడు దత్తాత్రేయుడు. రాముడు అనగాష్టమి వ్రతం చేసుకున్నాడు అని చెప్పి మనకు తెలుస్తూ ఉన్నది. ఒక కార్తవీర్యార్జునుడే కాదు, ఈయన కూడా చేసిండు అని. కాబట్టి ఆయన పక్కనే ఉన్నాడు. ఆ నుంచి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉందండి ఒకటి, రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉన్నది, అది సెంట్రల్ గవర్నమెంట్ది. ఆ ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ క్యాంపస్లోనే దత్తాత్రేయుని మందిరం ఉన్నది, పురాతనమైనటువంటిది, ఆఫీస్లోనే ఉన్నది. మనం పర్మిషన్ తీసుకోవాలి మేనేజర్ తోటి, తీసుకొని వెళ్ళి. ఇది మన ఇది ఉంది కదా గండిపేట చెరువుది బ్రిడ్జ్ ప్రాజెక్ట్ పెద్దది ఉన్నదిగా, డ్యాము, ఆ డ్యామును ఆనుకొనే ఉన్నది. అది రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, పరిశోధన కేంద్రం, అది అక్కడికి వెళ్ళాలి. ఇవన్నీ కూడా అనేకమైనటువంటి ఒక టెంపుల్ ఉన్నాయి. ఇప్పుడు హుడా కాంప్లెక్స్ ఉన్నది సరూర్ నగర్లో. హుడా కాంప్లెక్స్ పక్కనే పార్క్ ఉన్నది, పార్కు పక్కనే మందిరం ఉన్నది, పెద్ద మందిరం. అక్కడ శివాలయం ఉంది, రామాలయం ఉంది. శివాలయం దగ్గర దత్తాత్రేయుడు ఉన్నాడు, రామాలయం దగ్గర దత్తాత్రేయుడు, ఇద్దరు ఉన్నారు. మనం పోవచ్చు, కూర్చోవచ్చు, పూజ చేసుకోవచ్చు, చేయొచ్చు. ఆ పార్క్ పక్కనే అది 2. అట్లా సిటీలో అనేకమైనటువంటి మందిరాలు, క్షేత్రాలు ఉన్నాయి. మరి నేను దాదాపు ఎన్ని కవర్ చేసినో నాకు తెలియదు. ఇక వీటి గురించి చెప్పాలంటే ఎంతైనా చెప్పుకుంటూ పోవచ్చు. ఇది వీడియో కాబట్టి అందరికీ తెలియాలి కాబట్టి, మరి గంటల కొద్దీ వినడం, వినిపించడం, చెప్పడం కూడా బాగుంటుంది, బోరు కొడుతుంది. కాబట్టి సూక్ష్మంగా ఇట్లా టచ్ చేసి ఇడిచిపెట్టిన. నా గ్రంథంలో వీటి గురించి అన్ని వివరాలు ఇచ్చిన. వీటి గురించి హైదరాబాదు మన బస్టాండ్ నుంచి మహాత్మా గాంధీ బస్ స్టేషన్ ఉంది కదా, దాన్నే ఇమిలి బస్ స్టేషన్ అంటాం. అక్కడి నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? అయ్యో 6 కిలోమీటర్ రాసిందండి, 5 కిలోమీటర్ల ముప్పా ఉన్నది అని అనకన్నాను. ఎందుకంటే ఒక పొరలాంగు అటు ఇటు ఉంటుంది తేడా. నేను స్కూటర్ మీద పోయినా, రికార్డ్ చేసుకున్నా, నా డైరీలో రాసుకున్నా, అన్నీ చూసే రాసిన. ఏదో ఇంటర్నెట్ వాళ్ళు చెప్పింది వీళ్ళే చెప్పింది ఆధారపడలే. కానీ కొంచెం అక్కడ కొద్దిగా అటు ఇటు తేడా ఉండొచ్చు. ఎందుకంటే నేను పోయిన రూట్ వేరు ఉండొచ్చు, మీరు పోయేది వేరే ఉండొచ్చు, రూట్లు కూడా వేరు ఉంటాయి కదా. అట్లా ఇవన్నిటి గురించి టెలిఫోన్ నెంబర్తో సహా రాశాను, అడ్రస్ రాశాను, ఏ గల్లీ ఎట్లా వెళ్తే మనం దొరుకుతుందని చెప్పి రాశాను, అక్కడ ఏం జరుగుతున్నదని చెప్పి రాశాను, ఎప్పుడు ఆలయవెళ్ళి ఎప్పుడు తీసి ఉంటుందని చెప్పినను, మనం భక్తులం పోతే ఏ విధంగా ఎన్ని గంటలకు పోతే మనకు సౌకర్యంగా ఉంటుంది అని చెప్పి రాశాను. ఈ 3 గ్రంథాలు రాసిన. ఈ 3 గ్రంథాలలో కూడా ఉన్నాయండి ఇవి. ఒక చోట ఇప్పుడు హైదరాబాదు క్షేత్రాలే అని చెప్పి నేను బుక్ రాయాలంటే అదొకటి అవుతుంది. ఒక వేరేతను అంటున్నాడు హైదరాబాద్ సపరేట్గా చేయండి సార్, ఒక బుక్కే రాయండి అంటున్నాడు. రాయండి యువకులు చాలామంది ముందుకు రాండి, ఇంకా నేను రాసేది రాసిన అయిపోయింది, మీరు రాయండి. అందులో నుంచి తీసుకొని రాస్తే ఫోటోలు కూడా పెట్టినా. నేను రాయడమే కాదండి, ఫోటోలు కూడా పెట్టినా. అందులో తప్పకుండా ఒక్కొక్క క్షేత్రానికి 3 ఫోటోలు మినిమం ఉంటాయి. 2, 3, 3, 4, 5, 6, 12 వరకు పెట్టినా. క్షేత్రాన్ని బట్టి అక్కడి ఫోటోలు దొరికిన దాన్ని బట్టి 3 గ్రంథాలు తయారైనవి. ఇవి 1 కాదు 2 కాదు. ఎందుకంటే 458 క్షేత్రాల గురించి రాసిన. అడ్రస్లు, మళ్ళీ అడ్రస్లే కాకుండా అక్కడ వెళ్ళిన తర్వాత ఇంకా దగ్గర టెంపుల్స్ ఏ ఉన్నాయి అవి కూడా చూసి రావాలి కదా. మళ్ళీ పోలేం కదా. ఇప్పుడు కాలడుంగురు ఉన్నది, ఎక్కడికో భుజుకు 90 కిలోమీటర్ ఉన్నది, అది సూరత్ నుంచి 600 కిలోమీటర్లు. మళ్ళీ అయ్యో మిస్ అయిపోతుంది అని మీరు మిస్ కాకుండా కానీ నేను రాస్తున్నా. దీనివల్ల ఏమవుతుంది, మీకు సమయం ఆదా అవుతుంది, ఖర్చు తగ్గుతుంది, శ్రమ తగ్గుతుంది. ఒక్క రోజులో నువ్వు ఒక 5-6 చూసి రావచ్చు. నేను అడ్రస్లు ఇస్తున్నా కాబట్టి, మీరు అందులో అడ్రస్లు ఉన్నాయి కాబట్టి వాటితోటి మీరు వెళ్తారు కాబట్టి మంచిగా చూసి రావచ్చు. చూడండి, మీరు చూసినప్పుడు ఏమవుతుందంటే మీకు భక్తి ఏర్పడుతుంది, శ్రద్ధ ఏర్పడుతుంది. అక్కడ ధ్యానం చేస్తారు, లేదా నీ కళ్ళతోటి చూసినప్పుడు నీ లోపల మార్పు వస్తుంది. ఇక అది నేను చెప్పను ఏమి మార్పు వస్తుంది అని అంటే, అది నీకు మ్యాప్ వస్తుంది. తప్పకుండా మీకు మీ లోపల మార్పు జరుగుతుంది, తప్పకుండా మార్పు జరుగుతుంది. అది మీరు వెళ్ళండి, అనుభవించండి. నేను అనుభవించిన, నేను ఆనందంగా ఉన్నా,
సంతోషంగా ఉన్నా మీరు వెళ్ళండి, మీరు ఆనందంగా ఉంటారు, మీరు సంతోషంగా ఉంటారు. మీరు దేవుని మొక్కుల్ని నన్ను రప్పియండి స్వామి, నేను వచ్చి దర్శనం చేసుకోవాలని అనుకుంటున్నాను అని సంకల్పం చేయండి. మీ కొరకు నేను కూడా ప్రార్థన చేస్తాను. స్వామి, ఈ భక్తులు పుస్తకం చదివి వస్తారట, వీళ్ళందరినీ కూడా రప్పించండి, మంచిగా చూయించండి, దర్శనం ఇవ్వండి అని మీ కొరకు కూడా నేను ప్రార్థన చేస్తాను. వెళ్ళండి. మీరు వెళ్ళిన తర్వాత నన్ను అప్పుడు మీరు అడగండి, నిజమే నేను చెప్పింది ఎంతవరకు సబబు, వెళ్ళినావా లేదా అని. ఇదంతా కూడా జరిగేది కేవలం కనకాచారి చేసింది కాదు. పరమ పూజ్య పవిత్రమైన గణపతి సచ్చిదానంద స్వామి వారి యొక్క దివ్య చరణాలకు సాష్టాంగ దండ ప్రణామములు చెల్లించుకుంటున్నా. వారు నాకు స్వప్న దర్శనం ఇదే ఇక్కడనే పడుకున్న మా ఇంట్లో వచ్చారు, నాకు దర్శనం ఇచ్చిండు. దత్త మందిరాలు తిరిగి నా దగ్గరికి రా అన్నారు. తిరిగాను. కాబట్టి నా యొక్క గురువు నా హృదయ పీఠంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నటువంటి ఒక మహా గురువు జగద్గురు వారిని నా జీవితంలో నేను మర్చిపోలేను. తర్వాత దత్త విజయానంద తీర్థ స్వామి బాలస్వామి అంటారు వారిని. వారు అన్ని సలహాలు ఇస్తూ, నాకు సూచనలు చేస్తూ, గైడెన్స్ ఇస్తూ, వారి యొక్క సలహాల మేరకు ప్రోత్సహిస్తూ నేను ముందుకు వెళ్తున్నా. ఈ విధంగా నేను కొంతమందికి పంచుకోవాలనుకున్నా. శ్రీ సన్నిధి వాళ్లకు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కారణం ఏమిటంటే వీరి ద్వారా ఖండాంతరాలకు కూడా సమాచారం వెళ్తుంది. కాబట్టి వెళ్ళాలి. అమెరికాలో ఉన్న భక్తులు కూడా నాకు విరాళం ఇచ్చి వెళ్ళండి సార్, తిరగండి సార్, ఇది చేయండి సార్, పుస్తకాలు ప్రింట్ చేయండి అని చెప్పి దాతలు కూడా కొంతమంది ఆర్థిక సహాయం అందజేసిళ్ళు. వాళ్ళందరికీ కూడా ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. భక్తులందరికీ కూడా కృతజ్ఞత. నాకు ఎంతో మంది సహాయం చేసిళ్ళు. ఇప్పుడు సిరిసిల్లాలో ఉన్న రవీందర్ గారు కానీ, తర్వాత సుమంత్ పేరమూరులో ఉన్న సుమంత్ కానీ, పండరీష్ కానీ, తర్వాత సంతోష్ కానీ, తర్వాత శ్రీనివాస్ గుంటూరు కానీ, వీళ్ళందరూ సహాయం చేస్తే నేను ఇది చీరగలిగిన. నేను బీదర్లో నాకు తెలియని ప్రాంతం 15 కిలోమీటర్ల అడవిన ప్రయాణం చేసిన. ఎక్కడికి? కోసం అనేటువంటి ఒక క్షేత్రం ఉన్నది. నేచురల్గా ఏర్పడ్డ గుహ. అక్కడికి పోవాలంటే చాలా కష్టం. మీరు పోకండి, నేను దత్తభక్తులకు చెప్తున్నా, అక్కడికి వెళ్ళకండి, చాలా కష్టమైన పని. గ్రూపులో వెళ్ళండి, చాలామంది ప్లాన్ చేసుకొని వెళ్ళండి. ఒక ఆటో రిక్షా అతను తీసుకెళ్ళాడు నన్ను. ఆయనకు మాండేలు అనే ఉన్నది అనే పేరు. అతనికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. తర్వాత సిద్దిపేటలో ఆంజనేయులు అని ఒక ఆటో నడుపుతాడు. ఆయన దొరికిండు. సార్, నాకు రోజు 500 పడతాయి, మరి నేను అన్ని తిప్పుకొస్తా అన్నాడు. పర్వాలేదు, నువ్వు కూర్చొని 500 నేను ఇస్తా అన్న. 500కు 500 ఇచ్చినా. కానీ 6 టెంపుల్ చూపించాడు. నేను వెళ్ళగలుగుతున్నా? 6 టెంపుల్ చూడాలంటే 3 రోజులు పడుతుంది. వెళ్ళాను, అదంతా చూపించాడు. అక్కడ వెల్కటూరు అనేటువంటి ఒక ప్రాంతం తీసుకుపోయిండు. వెల్కటూరులో మధుసూదనాచార్య గారు, వారు ఒక గొప్ప యోగి పుంగవులు. సరళా మాతాజీ గారు, వారు ఒక యోగిని మాతాజీ, వాళ్ళు పరిచయం అయ్యారు. వారి అనుబంధం ఇప్పటి వరకు నాకు ఇట్లా కొనసాగుతుంది. అలాంటి మహానుభావులంతా పరిచయం అయ్యారు నాకు. చూసారు కదా, మన అందరం ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి దత్తక్షేత్రాల దర్శనం, ఈ గ్రంథాన్ని గతంలో 264 దత్తక్షేత్రాలతో కనకాచార్య గారు అందించడం జరిగింది. ఇప్పుడు దాదాపుగా 460 పైన దత్తక్షేత్రాలతో 3 వాల్యూములుగా గ్రంథాలు తీసుకొచ్చారు. కేవలం సేవా మార్గం ద్వారా మనందరికీ క్షేత్రాల దర్శనం కలిగించాలి అనే ఉద్దేశంతో ఈ గ్రంథాలు మనకు అందిస్తున్నారు. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.